బయట ప్రపంచంలో కృష్ణ గారు ఏం చెప్పారంటే, బయట ప్రపంచంలో తిరుగుతూ డినామినేషన్ పాటలు పాడేవారిని సంఘాల్లో పాడకుండా చట్టం చేయాలి. చట్టమే చేయాలట. డినామినేషన్ పాడతారు కొంతమంది సింగర్స్, క్రిస్టియన్ సింగర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు డినామినేషన్ పాటలు పాడుతూ ఉంటారు కదా. అలా పాడేవాళ్ళు సంఘాల్లోకి వచ్చి ఆ పాటలు పాడకుండా ఏం చేయాలట, చట్టాన్ని చేయాలి. అలా పాడడం అనేది తప్పు. వాళ్ళు బయట వాళ్ళకి ఇష్టమైనట్లుగా పాటలు పాడేసేసి ఇప్పుడు సంఘాల్లోకి వచ్చి నచ్చినట్లుగా పాడుతూ ఉంటారు. మీరు ఆ విధంగా వాళ్ళు అనుమతించద్దు. మీరు కూడా డినామినేషన్ పాటల పదాలు పేర్లు మార్చి ఇది పాటలు పాడద్దు మీరు అని చెప్పారు. అందుకోసమే మన సంఘంలో ఏం జరిగిందంటే, పాటలు రాయండి అని చెప్పాం. కొన్ని రోజుల పాటు ఎవరు రాయలే. 4-5 పాటలు తీదుపురారు 4-5 రాశారు. నేను 1-2 నేను రాశా. ఆ తర్వాత ఏదో కొన్ని రాశారు. అవి పాట సరిపోలే మనకి. ఆ మీటింగ్ లో అప్పుడు చెప్పాం, మీటింగ్కి మీరు ఖచ్చితంగా తల ఒక పాట రాస్తారండి అని. అప్పుడు మొదలైన సునామీ ఇప్పుడు నీటికి కూడా ఆగల. సునామీ కంట్రోల్ చేయడం కష్టంగా మారిపోయింది. మంచిదే, మనందరూ కూడా మరి ఆ విధంగా దేవుని కొరకు నిలబడడం గొప్ప ఆశీర్వాదకరమైన సమయం. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించడం. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారు బ్రదర్? ఆమేన్. వర్తమానానికి వెళ్ళడానికంటే ముందుగా అందరూ ఉన్నారు బ్రదర్? బయట ఉన్నారా? అందరూ ఇప్పుడు లేకపోతే రేపు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతున్నారా? వర్తమానం చదువుతున్నారా? గత వారం జూమ్ లోకి కానీ ఆరాధనలోకి కానీ వచ్చారా? రాలేదా? రాకపోతే కారణం ఏంటి? బైబిల్ చదివితే ఎంతసేపు చదువుతున్నారు? వర్తమానం చదివితే ఎంతసేపు చదువుతున్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఇవన్నీ కూడా మీరు సంఘంతో పంచుకోవాల్సి ఉంది. ఈరోజు సమయం 9 అయింది కాబట్టి రేపు పగలు పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు సంఘంతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా, ఇందులో పిల్లలు పెద్దలు ఎవరు మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిందే. దాని ద్వారా మీ యొక్క విశ్వాసం, ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉందో, ఒకవేళ ఏదైనా బలహీనంగా ఉన్నవారు ఎవరు ఉంటే కూడా వాళ్ళు బలపడతారు. వాళ్ళు మరింతగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయ జీవిత యొక్క స్థితిని సంఘంతో పంచుకోండి. సరే, మంచిది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యొక్క 2 సంతానాలు అసలు మన వంశంలోకి రాలా. రెండు కుడిలు అయిపోయినాయి మనకి. క్రిస్ బెడం గారు చెప్తున్నారు, ప్రభువు యొక్క దూత నా దగ్గరికి వచ్చి ముద్రలు, తెగుళ్ళు, పాత్రలు, ఉరుములేక రహస్యము వీటన్నిటిని గురించి నాతో మాట్లాడినప్పుడు క్రిస్ బెడం గారు చెప్తున్నారు, నేను ఎన్నడూ కూడా అంత ఆత్మవశుడిని కాలేదు. ప్రభు దూత బాగుందా వినపడుతుందిగా? ప్రభు దూత నా దగ్గరికి వచ్చినప్పుడు 7 ఉరుములు, 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 పాత్రల గురించి ఆ యొక్క రహస్యాన్ని నాకు బయలుపరిచినప్పుడు నేను ఎన్నడూ కూడా అంత ఆత్మవశుని కాలేదు. విశ్వనాథ్ గారి యొక్క మాట, నేను ఎన్నడూ కూడా అంత ఆత్మవశుని నేను కాలేదు. ఆ యొక్క దూత నా దగ్గరికి వచ్చి ఆ విషయాలు నాకు బయలుపరిచిన తర్వాత నేను బైబిల్ చూసినప్పుడు ఇప్పుడు నా యొక్క పరిశుద్ధ గ్రంథము, ఇంతకు ముందు నా పరిశుద్ధ గ్రంథం కంటే ఇప్పుడు నా పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు కొత్తగా మారిపోయింది. హల్లెలూయా. దూత వచ్చి నాతో మాట్లాడిన తర్వాత నా పరిశుద్ధ గ్రంథము, ఇంతకు ముందు నా పరిశుద్ధ గ్రంథం ఆయన దగ్గర ఉంది, కానీ దూత వచ్చి నాతో మాట్లాడిన తర్వాత నేను నా బైబిల్ను చూడగా అది కొత్తగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి మీ అందరికి కూడా బైబిల్ కొత్తగా మారిపోవాలని నేను కోరుకుంటున్నాను. కారణము ప్రభు యొక్క దూత మనల్ని దర్శించాడు. హల్లెలూయా. ప్రభు యొక్క దూత ఎవరిని దర్శిస్తారో ఆ యొక్క దూత దర్శించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము వారికి తెరవబడిన లేఖనముగా కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇంతకు ముందు మనం చదివిన లేఖనాలన్నీ కూడా
మర్మాయుక్తంగా ఉంటాయి. కానీ ప్రభు దూతతో మీరు దర్శించిన తర్వాత, ప్రభు దూతతో మీ యొక్క అనుభవాన్ని మీరు పొందుకున్న తర్వాత, ఇప్పటి నుంచి మీ యొక్క అనుభవము మరింత ఆత్మ ప్రేరణగా ఉండబోతుంది. ఆమె ఆ యొక్క ప్రభు దూతే ఈ గడియ వర్తమాని గడియ అన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని జోడించి మీరు బైబిల్ చదవండి, మీకు ఖచ్చితంగా మీ బైబిల్ మీకు కొత్తగా కనపడుతుంది. ఆమె ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా లేదు, కానీ ఇప్పుడు మీకు ఆ యొక్క గ్రంథము పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, కొత్తగా కనబడుతూ ఉంటుంది. ఆయన అంటున్నాడు, నేను మరింత ప్రేరణ పొందాను, దానివల్ల మరింత ప్రేరణ పొందాను నేను. కాబట్టి మీకు కూడా దేవుడు అలాంటి అనుభవం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జూబిలీ బూర వినబడినప్పుడు, జూబిలీ బూర ధ్వనించినప్పుడు ప్రాకారములు గల పట్టణంలో ఎవరైతే ఉంటారో వారు బయటికి రాలేరు. ఎందుకంటే వారి యొక్క గౌన్లు మూసివేయబడి ఉంటాయి. జూబిలీ బూర శబ్దం వినబడినా కూడా వారు బయటికి రాలేరు. ఎందుకంటే చుట్టూ ప్రాకారాలు ఉంటాయి కాబట్టి. కృష్ణ గారు చెప్తున్నారు, ఒకవేళ మీరు కూడా ప్రాకారములు కలిగిన పట్టణంలో కనుక మీరు ఉన్నట్లయితే, అంటే ఆచారాలు, కట్టుబాట్లు అన్ని కలిగిన సంఘ శాఖలు కనుక నీవు ఉన్నట్లయితే, నీకు జూబిలీ బూర వినబడినా కూడా నువ్వు బయటికి రాలేవు. నీ సంఘము బాగా కట్టుబాట్లతో నింపబడి ఉందా? నీ సంఘములో అనేక ఆచారాలు నింపబడి ఉన్నాయా? నీ సంఘములో బయటికి వెళ్లకుండా పాస్టర్ ఆధిక్యతలో ఆ కట్టుబాట్లను బంధించబడి ఉన్నావా? ఒకవేళ నువ్వు అలాంటి సంఘములో కనుక నువ్వు ఉన్నట్లయితే, జూబిలీ బూర యొక్క శబ్దము నీకు వినబడినా కూడా ఆ కట్టుబాట్ల నుంచి బయటికి రాలేవు. ఇప్పుడు అలాంటి కృష్ణ గారు మాట్లాడుతున్నారు, అలాంటి ప్రాకారములు గల పట్టణాల్లో మీరు ఉండకండి. అలాంటి మరి ఆచారాలు పాటించే సంఘాల్లో మీరు ఉండకండి. ఎందుకంటే మీరు వర్తమానం విన్నా కూడా బయటికి రాలేని పరిస్థితులు ఉంటారు. అలా ఉంటే కనుక, దాంట్లో ఉన్నవారు రాలేరు. ఒకవేళ ఎవరైనా అలా ఉంటే కనుక, ఆ పట్టణంలో బంధించబడి ఉంటే కనుక ఎన్నటికీ వాళ్ళు లోపలే ఉంటారు. వాళ్ళ చెవులు మరి పోగడతో కాల్చబడితే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు బానిసలుగానే ఉంటారు. కాబట్టి ప్రాకారములుగా పట్టణంలో ఉన్నవారు వెంటనే ఆ జూబిలీ బూర వినబడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి వీలైనంత త్వరగా ఏ విధంగా రాగలరో వాళ్ళు ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అసలు రావడానికే ఛాన్స్ లేదు. కానీ ఒకవేళ అవకాశం ఉంటే పోరాటం చేసి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలని వర్తమానం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కానీ దేవుని దయ వల్ల మనకి ఆ పరిస్థితి లేదు. మనం అలాంటి కట్టుబాట్లలో మనం లేము, అలాంటి సంఘ శాఖల్లో మనం లేము. కానీ దేవుడు తన యొక్క అపరిమితమైన కృపతో ఆ యొక్క జూబిలీ బూర యొక్క ధ్వని మనకు వినబడినప్పుడు, ఆ క్రీస్తు థామస్ యొక్క సందేశము మనల్ని తాకినప్పుడు వెంటనే మనం బయటకు వచ్చేసాము. విడుదలగా మనం బయటకు వచ్చి, విడుదలతో మనం బయటకు వచ్చేసాము. సునాద సంవత్సరంతో మనం బయటకు వచ్చి పురీము పండుగలో మనం ఉన్నాం. ఇక హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలండి గాక. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు సునాది సంవత్సరంలో ఉన్నాము, విడుదల సంవత్సరంలో ఉన్నాము. జూబిలీ బూర శబ్దం మనం విని విడుదల పొందుకున్న సంవత్సరంలో మనం ఉన్నాము. కాబట్టి సంతోషంతో మనం అందరం కూడా కేకలు వేయాలి. హల్లెలూయా. మనం విడుదల పొందుకున్న ప్రజలం కాబట్టి సంతోషంతో మనం ఏం చేయాలి? కేకలు వేయాలి. మేము విడుదల పొందిన ప్రజలమై ఉన్నాము. ప్రాకారములుగా పట్టణంలో మేము లేము. జూబిలీ బూర శృంగధ్వని వినబడిన వెంటనే విడుదల పొందిన ప్రజలుగా మేము ఉన్నాము అని మనం కేకలు వేయాల్సిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. సరే, మంచిది. అబ్రహాము యొక్క 2 సంతానాలు. అబ్రహాముకి శరీర సంబంధమైన సంతానం ఉంది, అబ్రహాముకి ఆత్మ సంబంధమైన సంతానం ఉంది. దేవుడు అబ్రహాముని 12వ అధ్యాయంలో బయటికి పిలిచారు. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు, నేను సంతానం ఇవ్వబోతున్నాను. ఆ సంతానం ఎలా ఉండబోతుందంటే, ఇసుక భూమి మీద, సముద్రం మీద ఇసుక రేణువుల వలెను, ఆకాశంలోని నక్షత్రముల వలె నీ యొక్క సంతానం ఉండబోతుంది. శారాకు వాగ్దానం చేయబడింది, నీ యొక్క సంతానము శత్రువు యొక్క గవనిని స్వాధీనపరుచుకుంటుంది. అబ్రహాం యొక్క సంతానము, అబ్రహాం యొక్క సంతానములో 2 రకాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైన సంతానము, మరొకటి ఆత్మ సంబంధమైన సంతానము. శరీర సంబంధమైన సంతానానికి ఏది జరుగుతుందో ఆత్మ సంబంధమైన సంతానానికి కూడా అదే జరుగుతుంది. మీరు గనక ప్రత్యక్షత చూడగలిగితే, దేవుడు అబ్రహాం యొక్క సంతానమైన శరీర సంబంధానికి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి ఏదైతే జరుగుతుందో, అలాగే
ఇప్పుడు నిజమైన అబ్రహాం యొక్క నిజమైన సంతానమైన మనము గలతీ పత్రికలో మనం చదువుకున్న 4వ అధ్యాయంలో క్రీస్తు ద్వారా ఎలా క్రీస్తు ద్వారా మనము అబ్రహాం యొక్క సంతానమయ్యాం మనము. హల్లెలూయా. ఎలా అంటే ఆ అబ్రహాముకి దేవుడు చెప్పాడు కదా, నీ సంతానము ఇసుక రేణువులు భూ సంబంధమైన సంతానం అనగా ఇప్పుడు నేడు యెరూషలేములో ఉండే ప్రజలు 92 లక్షల మంది. నీ సంతానము ఇసుక రేణువులను, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను. ఇసుక రేణువులు అంటే ఎంతమంది అబ్రహాం సంతానము? 92 లక్షల మంది. ఆకాశ నక్షత్రములు అంటే ఎంతమంది ఆయన సంతానము? 700 మంది. హల్లెలూయా. అబ్రహాం యొక్క మొదటి సంతానము 92 లక్షల మంది. అబ్రహాం యొక్క రెండవ సంతానము 700 మంది అబ్రహాం యొక్క సంతానమైన మనమందరము కూడా 700 మంది అనగా రెండవ సంతానము, అనగా ఆత్మీయ సంబంధమైన వాగ్దానమైన సంబంధమైన సంతానము క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క సంతానంగా మార్చబడిన మనము భూ సంబంధమైన వారు కాదు. అందుకోసమే ఆయన ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు అని చెప్పాడు ఆయన. మీరు ఎక్కడున్నారంట? ఆకాశ నక్షత్రాల్లో ఉన్నారు. మీరు భూమి మీద లేరు. మీరు ఎక్కడున్నారు? సంతోషంగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. మీరు భూమి మీద లేరు. ఇదేంటి బ్రదర్, రాజు బ్రదర్ నేను భూమి మీద కూర్చొని సాప్ మీద కూర్చొని భూమి మీద లేరంటారు? పౌలు గారు చెప్పారు, నేను చెప్పట్లా. మీరందరూ పరలోక స్థలంలో కూర్చొని ఉన్నారని చెప్పారు. చెప్పారా లేదా బైబిల్లో? మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? పరలోక స్థలంలో కూర్చొని ఉన్నారు మీరందరూ కూడా. బాహ్య సంబంధంగా మీరు భూమి మీదే ఉన్నారు, కానీ మీరు ఆత్మీయంగా మీరు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మీరందరూ కూడా పరలోకంలో ఉన్నారు. మీరందరూ కూడా భూ సంబంధమైన సంతానం కాదు, అబ్రహాం యొక్క రెండవ సంతానమైన ఆకాశంలో మీరు ఉన్నారు. ఆ యొక్క నక్షత్రాలుగా మీరు మెరుస్తున్నారు ఆకాశంలో. ఆమె చూడండి, ఈ యొక్క పొద్దునే ఈ మనం సాయంత్రం విన్నట్టు సందేశము, ఏదేలో ఉన్నాం మనము, ఏదే నుంచి మనం పడిపోయాము. ఏదే నుంచి పడిపోయిన మనల్ని దేవుడు ఒక విధానములో మొదటి రాకడ రెండవ రాకడ ద్వారా దేవుడు ఏం చేశారు? మనల్ని ఒక విధానములో ఆయన మరలా తిరిగి ఏదేని తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఏదేలో ఉన్నాం మనం. హల్లెలూయా. అదే విధంగా కనబడుతుందా? వెనక వాళ్ళు కనబడుతుందా ఇమేజ్? ఇది అదృశ్యంగా నిర్మించబడుతున్న దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘం ఎలా నిర్మించబడతా ఉంది? పిరమిడ్ షేప్ లో దేవుని యొక్క సంఘము నిర్మించబడతా ఉంది. మొదటి మీకు మీకు మొన్న స్పోకెన్ వర్డ్ ఒకటి గ్రూప్ లో పెట్టి మీరు చూసే ఉంటారు. మొదటి సంఘకాలములో మొదటి సంఘకాలం ఎంత ఉంది? ఇక్కడ పెద్దగా ఉంది, అవునా? పైకి వచ్చేసరికి ఏమైంది? ఇది కొంచెం తగ్గింది. మళ్ళీ పైకి వచ్చేసరికి ఏమైంది? ఇంకొంచెం తగ్గింది. మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా ఇలాగా దేవుడు తన సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటూ వచ్చాడు ఆయన. మొదటి సంఘ కాలంలో ఎఫెసులో 3000 మంది సంఘంలో ఒకే రోజున బాప్తిసం పొంది జాయిన్ అయ్యారు, సంఘంలో చేరారు కదా. ఇప్పుడు ఈ సంఘం ఎంతమంది ఉన్నారు? జాయిన్ అయినప్పుడు 3000 మంది సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు 700 మందితో సంఘం ఏమవుతుంది? ముగించబడుతూ ఉంది. అంటే దేవుడు తన సంఘాన్ని ఏం చేశాడు? విశ్వడంగా చెప్తారు, షేప్ చేసుకుంటూ వచ్చాడంట ఆయన. కొట్టుకుంటా అటుపక్క ఇటుపక్క తగ్గించుకుంటూ ఈ జారిపోయినందరూ వెళ్ళిపోయినానికి ఈ మధ్యలో ఈ షేపులు ఎవరైతే ఉన్నారో నిలబడగలిగారో, వాక్యానికి ఆ గడి యొక్క వర్తమానానికి ఎవరైతే ఆ వర్తమానానికి వెంబడించారో వారితో ఆయన తన యొక్క సంఘాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చాడు.
ఈ యొక్క సంఘము పరిపూర్ణంగా మనం ఎప్పుడు చూడబోతున్నామంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత 1500 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండబోతుంది. ఈ యొక్క చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ యొక్క పట్టణం ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యొక్క ప్రపంచము, ఈ యొక్క ప్రపంచము చాలా విస్తీర్ణంగా ఉంది, చాలా వ్యాపించింది కదా. కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఎలా మారిపోతుందంటే ఈ యొక్క పిరమిడ్ షేప్ లోకి ఇది ఏమవుతుంది, మారిపోబోతుంది. ఇది అతి త్వరలో జరగబోతుంది. ఇది 1000 ఏళ్ల పరిపాలన, మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం ఆల్రెడీ. 1000 ఏళ్ల పరిపాలన త్వరలో కనబడబోతుంది. ఇది కనబడిన వెంటనే ఈ ప్రపంచము పరిపూర్ణంగా దేవుని యొక్క మాట ప్రకారంగా ఒక షేపులోకి ఇది ఏం చేయబోతుంది, రాబోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తు బ్రహ్మ ముద్రలు పగలగొట్టబడినప్పుడు మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర, 4 ముద్రలు 7 సంఘాలకు ఏమైపోయినాయి, పూర్తయిపోయినాయి. ఇది 7వ సంకాలము. మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, 4వ ముద్ర. 4 ముద్రలు 7 సంఘాలకు ఏమైపోయినాయి, పూర్తయిపోయినాయి. 5వ ముద్ర బలిపీఠ కింద ఆత్మలు, తెల్లగుర్రము, నల్లగుర్రం. అయిపోయిందా? 6వ ముద్ర, 5వ ముద్ర బలిపీఠ కింద ఆత్మలు, 6వ ముద్ర గాడ్ బ్లెస్ యు, శ్రమలు, బోర్లు, 7 బోర్లు, ఇజ్రాయేల్ పిలిచిట, 7వ ముద్ర. ఈ యొక్క 7 సంఘాలు పూర్తి అయ్యేసరికి ఏమైపోయింది, 4 ముద్రలు పూర్తి అయిపోయినాయి. 5వ ముద్ర బలిపీఠం కింద ఆత్మలు, 6వ ముద్ర శ్రమలు. ఈ సమయంలోనే ఇజ్రాయేల్కి బోధపడుతుంది, సాక్షులు వస్తారు ఇక్కడ. ఈ సమయంలోనే ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడుతుంది. అదే ఈ సమయంలోనే 2 సాక్షులు వచ్చి వర్తమానం వచ్చి 1,44,000 మంది వారిని బయట పిలుస్తారు. 7వ ముద్ర వచ్చేసి దేవుని యొక్క రాకడం. ఇది ముద్రలో విప్పబడిన తర్వాత ఈ లోకానికి బయలుపరచబడినాక దేవుని యొక్క మర్మము, అంటే సంఘం ఏ విధంగా నిర్మించబడుతోంది, దేవుడు తన సంఘాన్ని ఏ విధంగా రూపొందించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే విధంగా జూనియర్ జాక్సన్ కళలో వచ్చిన యొక్క దర్శనంలో ఈ యొక్క ఒక మహా పెద్ద పర్వతం కనబడతా ఉంది. పెద్ద పర్వతము కనబడుతూ ఉంది. అది కూడా పిరమిడ్ షేప్ లో ఉంది. ఆ పర్వతం కూడా, ఆ పర్వతం పైన కొన్ని రాతలు వ్రాయబడి ఉన్నాయి. ఆ పర్వతం మీద ఏముంది, కొన్ని రాతలు వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్వత శిఖరమున కొన శిఖరము తొలగించబడింది. అక్కడ క్రీస్తు బ్రహ్మ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పైన రాయబడి ఒక రాత రాయబడి ఉంది. దీని మీద బండ మీద రాత ఉంది, కానీ అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అప్పుడు ఇక్కడ ఆ పక్కన ఉన్న ఒక సలయర్ ఏమవుతుంది, అక్కడ దీన్ని వచ్చి కడిగేసింది. కడిగినప్పుడు దీని మీద ఉన్న రాత ఏమైపోయింది, స్పష్టంగా ఈ లోకానికి కనబడింది. అక్కడ ఉన్న క్రీస్తు బ్రహ్మ ఆ రాత యొక్క భావం ఏంటో మనకు వివరించి చెప్పారు. ఆది పాపము, సర్ప సంతానము, ఆ యొక్క 4 ముద్ర వరకు ముద్రలు, అదేవిధంగా సంఘకాలాలు, అదేవిధంగా బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మర్మాన్ని అయినా ఇక్కడ బోధించారు. ఇక్కడ నుంచి సంఘాన్ని ఇక్కడ వరకు సంఘం క్రీస్తు బ్రహ్మ ఉన్నారు. ఇక్కడ సంఘం ఉంది. సంఘానికి ఇవన్నీ బోధించిన తర్వాత జూనియర్ జాక్సన్ యొక్క కళలో క్రీస్తు బ్రహ్మ యొక్క 2 పరిచయాలు మనం చూడాలి. అర్థమవుతుంది కదా? జూనియర్ జాక్సన్ యొక్క కళలో క్రీస్తు బ్రహ్మ యొక్క మొదటి పరిచర్య బండ మీద వ్రాయబడిన పై రాత. అది మొదటి పరిచర్య. బండ మీద వ్రాయబడిన పై వ్రాత అంటే బైబిల్లో వ్రాయబడిన మర్మాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయి, కానీ లోకానికి అవి
తెలియదు, చదువుతారు కానీ అర్థం కాదు. తెల్లగురం అంటే ఏంటి, నల్లగురం అంటే ఏంటి, ఎర్రగురం అంటే ఏంటి, సర్ప సంతానం అని పిలిచాడు యోహాను వచ్చి. యేసుక్రీస్తు కూడా మీరు సర్ప సంతానము, గడ్డిలోని పాములు మీరు అని చెప్పాడు ఆయన. అక్కడ ఆ ఆది కాండంలో జీవ వృక్షం ఉంది, మంచి చెడు లేక ఆ వృక్షం ఉంది అక్కడ. వాళ్ళిద్దరు కూడా పండ్లు తిన్నట్టుగా రాయబడి ఉంటుంది అక్కడ. నిజంగా పండు తింటే పాపం ఎలా వస్తుంది? చాలా మంది చెప్తుంటారు ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే మనం ప్రతిరోజు ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం మనం. ఆదాం ఒక్కసారే కాదు, ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం మనం. కానీ అక్కడ ఏదో ఒక రహస్యం ఉంది, అక్కడ ఏదో ఒక మర్మం దాయబడి ఉంది అక్కడ. కాబట్టి ఆ యొక్క ఆది నుంచి ప్రకటన వరకు చివరిలో ఆదిలో ఒక్కరిగా ఉన్న ఆదాము చివరికి వచ్చేసరికి ఏమంటున్నారు అక్కడ, ఏదెన్లో దేవుడు ఆదామును మాత్రమే సృష్టించాడు ఆయన. కానీ ముగింపులో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము లాస్ట్ వచనంలో వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ, ఎవరెవరు రమ్మంటారు దేవుణ్ణి? మరణాత అని పిలిచారు, అవునా? లాస్ట్ పేజీలో ఎవరెవరు పిలుస్తున్నారంట? ఆత్మయు, చెప్పాలి, బైబిల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, పలుకుబడిన వాక్యాలు చదవాలి మీరు. ఆత్మయు, పెండ్లి కుమార్తెయు. ఇప్పుడు ఇద్దరు కలిసి పిలుస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె ఏమైపోయారు? ఒకటైపోయారు. ఇక ముగింపు సమయానికి వచ్చేసరికి ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పిలుస్తున్నారు. ఇప్పుడు వధువు మాట ఎలా ఉంది, దేవుని మాట ఎలా ఉంటుందో వధువు మాట కూడా అలాగే మారిపోయింది ఇప్పుడు. అంటే చివరికి వచ్చేసరికి ఒక్కరిగా ప్రారంభమైన ఏదేను ఇద్దరితో ముగుస్తూ ఉంది. ఒక్కరిగా ఉన్న ఏదేను, ఆ పడిపోయినట్టుగా ఆ ఏదేను ఇప్పుడు తిరిగి పునరుద్ధరించబడింది. మరలా దేవుడు మానవుడు ఏకమైపోయారు. ఇప్పుడు ఆత్మ పెళ్లి కుమార్తె ఏకమైపోయారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పిలుస్తున్నారు. ఇచ్చయించు వారిని జీవజలములు తాగడానికి మీరు రండి, మీరు రండి, మీరు రండి అని పిలిచేది ఎవరు? మీరే బ్రదర్. మీ స్వరం ఆయనతో పాటు కలిసి వస్తుంది. అందుకోసం మీరు మాట్లాడుతుంటే విస్తారమైన జలముల శబ్దముగాను బలమైన ఉరుముల శబ్దంగా కనబడుతుంది. కారణం ఏంటంటే నీవు వాక్యముగా మారిపోయావు. హల్లెలూయా. నువ్వేమైపోయావు? వాక్యమైపోయావు నీవు. ఎప్పుడు మొత్తం చెప్పబడినట్లుగా పితరుల సమయంలో నానా, ఆ పూర్వకాలంలో నానా సమయాల్లో నానా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో ఎలా మాట్లాడుతున్నా? యేసుక్రీస్తు కాలంలో కుమారుని ద్వారా మాట్లాడాడు ఆయన. కానీ ఇప్పుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పరిపూర్ణముగా వాక్యంగా మారిపోయావు. నీవు ఇప్పుడు ఇంతకు ముందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, అపోస్తలుల ద్వారా మాట్లాడిన దేవుడు, ఇప్పుడు ఈ కాలంలో నిజమైన పెళ్లి కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకోసం ఆయన చెప్తోంది, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము, రండి రండి బ్రదర్, జీవజనములు తాగడానికి రండి మా దగ్గర రండి. హల్లెలూయా. అంటే నువ్వేమైపోయావు? ఇప్పుడు వాక్యమైపోయావు. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? మీరు అర్థమైతే మీరు మామూలుగా కూర్చొని ఉండరు బ్రదర్. మీరేం వింటున్నారో మీరు తెలుసుకుంటే, మీరు గ్రహిస్తే మీరు కూర్చొని ఉండాలి మీరు ఇక్కడ. హల్లెలూయా. మన స్లాబ్ పైకప్పుకు తగలాలి మీరు లేచి. ఎందుకంటే అలాంటి స్థితికి వచ్చాం మనం ఇప్పుడు. అలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడిని తీసుకొని వచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వేమైపోయావు అంటే పరిపూర్ణమైన వాక్యం అయిపోయావు. ఇప్పుడు నీవు ఆ యొక్క పితరులతో మాట్లాడిన దేవుడు, పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీ ద్వారా ఈ లోకంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. క్రీస్తు బృందం యొక్క పరిచర్యలో 2 భాగాలు ఉన్నాయి. జూనియర్ జాక్సన్ కళలో ఆ యొక్క వచ్చిన జూనియర్ జాక్సన్ కళ, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము బండ మీద రాయబడినటువంటి రాత. సంఘం ఇక్కడ ఉంది, క్రీస్తు బృందం ఇక్కడ ఉన్నారు. ఈ మర్మము చెప్పడం అయిపోయిన తర్వాత, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మర్మాలు చెప్పడం అయిపోయిన తర్వాత ఆయన తన సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? పర్వత శిఖరం దగ్గర తీసుకెళ్లారు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నారు? సంఘము మరియు క్రీస్తు బృందం. దీనికి ఎంత కాలం ఉంది, ఎంత గ్యాప్ ఉంది? హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? ఏది కూడా వాక్యానికి బయట లేదు బ్రదర్. సమస్తము వాక్యములోనే ఇమిడి ఉన్నది. ఆమేన్. జూనియర్ జాక్సన్ కాలంలో క్రీస్తు బృందం యొక్క 2 పరిచర్యలు. క్రీస్తు బృందం యొక్క 2 పరిచర్యల్లో మొదటి పరిచర్య బండ మీద వ్రాయబడిన రాతని బయలుపరచుట, అనగా ఆర్భాటం జరిగింది. అనేక మంది నేను ఆకర్షించాడు. అంతేకాదు అనేక స్వస్థతలు జరిగినాయి. అక్కడ ఆయన బైబిల్లో వ్రాయబడినట్టుగా అక్షర రూపంలో వ్రాయబడిన ప్రతి దానికి ఆయన ఏం చేశారు?
అర్థం చెప్పారు. ఇప్పటి వరకు చదవడానికి వీలుగా లేకుండా ఉంది. కానీ ఒక సెలయేరు పొంగి దాన్ని కరగడం ద్వారా అదేమైపోయింది, స్పష్టంగా అర్థమవుతోంది. అప్పుడు క్రీస్తు బృందం ఇక్కడ ఉండి ఈ యొక్క దీని మీద రాయబడిన రాత అంతా కూడా ఆయన సంఘానికి బోధించారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు? పర్వత శిఖరానికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఇదంతా ఏంటిది? రాయి. ఇది ఒక రాయి. రాయి అనగా దేనికి సూచనగా ఉంది? ఇప్పుడు ఈ ఈ యొక్క దీని మీదే 7 సంఘాలు ఉన్నాయి. అర్థమవుతుంది బ్రదర్? దీని మీదే 7 సంఘకాలు ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు బృందం ఏం చేశారంటే తన యొక్క మొదటి దశను ముగించుకొని ఆయన రెండవ దశ ప్రారంభించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? కింద ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొంతమందితో ఆయన ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? పర్వత శిఖరం పైకి తీసుకెళ్లారు. అందుకోసం మనం ఎక్కడ ఉన్నామంటే పర్వత శిఖరం మీద ఉన్నాం మనం. అందుకోసం క్రీస్తు థామస్ గారు చెప్పారు, అపోస్తలుడు పౌలు కింద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పునాదిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన వచ్చి ప్రేమ బ్రదర్ అని పిలవాలంటే ఎక్కడ పిలవాలి? పైన ఉన్నాడు ప్రేమ బ్రదర్ అంటే. ఎక్కడున్నాడు ఆయన? పర్వత శిఖరం మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పర్వత శిఖరం మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క జూనియర్ జాక్సన్ కాలంతా కూడా క్రీస్తు థామస్ యొక్క, క్రీస్తు బృందం యొక్క పరిచర్యలు పరిపూర్ణంగా దీంట్లో దాగి ఉన్నాయి. అంతేకాదు పెళ్లి కుమార్తె కూడా దీంట్లో దాగి ఉంది. జూనియర్ జాక్సన్ కళలో పరిపూర్ణంగా 2 పరిచర్యలతో పాటుగా వధువు కూడా దీంట్లోనే దాగి ఉంది. ఆమె ఇక్కడ చూడండి, ఈ యొక్క బండ మీద రాయబడిన రాత ఏదైతే ఉందో ఆ యొక్క వర్తమానంలో నేను మెసేజ్ తీసుకొచ్చాను. నేను సంవత్సరం మెసేజ్ సరే చూద్దాం. ఇది చెప్పడం అయిపోయిన తర్వాత చూద్దాం. రెండవ పరిచర్యలో మొదటి దశ ముగించుకొని ఇప్పుడు ఎక్కడున్నాం మనము? రెండవ దశకు వచ్చాం. ఈ రెండవ దశలో ఎక్కడున్నారు వీళ్ళు? పరిచర్య మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ భూ సంబంధమైన అక్షరాలతో, ఇక్కడ భూమి మీద ఉన్న కార్యాలతో వాక్యాన్ని వివరించిన క్రీస్తు బృందము ఇప్పుడు ఆయన కొండ శిఖరం వచ్చేసరికి ఇప్పుడు ఆయన ఈ మర్మాన్ని విప్పాలంటే భూ సంబంధమైన జ్ఞానం సరిపోదు. ఇప్పుడు భూ సంబంధమైన జ్ఞానము సరిపోదు. అందుకోసమే ఆయన పర్వత శిఖరం మీద 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక పదునైన ఒక గుణపం లాంటిది ఆయన చేతికి ఇవ్వబడింది. ఆకాశం నుంచి వచ్చింది, భూ సంబంధమైన కాదు అది. ఆకాశం నుంచి వచ్చిన పదునైన గుణపము దాంతో ఆయన ఏం చేశారు? దాన్ని మొత్తం తొలగించారు. తొలగించినప్పుడు దాని లోపల ఏముంది? దీని లోపల ఏముంది? తెల్ల రాయి ఉంది. దీని మీద ఒక రాత ఉంది. ఈ రాయి ఇక్కడ మాత్రమే లేదు. ఈ రాయి ఎక్కడ దాకా ఉంది? రాయి ఈ తెల్ల రాయి ఇక్కడ వరకు ఉంది. హల్లెలూయా. తెల్లరాయి పైకి మాత్రము ఏం కనపడుతుంది? నల్లరాయి కనపడుతుంది. ఈ నల్లరాయి పైన లోపల తెల్లరాయి ఉందనే విషయం ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడైతే ఆకాశం నుంచి పదులైన గుణపం ఆయన చేతికి వచ్చిందో ఆ యొక్క గుణపముతో ఆ చిప్ప తొలగించినప్పుడు ఆ లోపల చూసినప్పుడు ఆ తెల్లని చలువరాతి బండ కనపడుతుంది. ఆ బండ మీద ఏం కనపడుతుంది? ఒక రాత కనపడుతుంది. ఆ రాత చెప్పడానికి ఆయన మరలా పడమటికి వెళ్ళాడు. ఆయన మరలా వస్తాను, మీరు ఎక్కడే ఉండండి అని చెప్పారు. పడమటికి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఆయన తూర్పు తీసుకొచ్చాడు. ఆయన అప్పటికే చాలా మంది రకరకాల అనుభవాలతో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడికి ఎప్పుడు ఎవరైతే ఆయన తిరిగి వచ్చే వరకు ఇక్కడ నిలబడి ఉన్నారో వారికి మరలా ఆయన వచ్చి ఏం చేస్తారంటే దీని మీద ఏ రాత అయితే రాయబడిందో ఆ రాత యొక్క భావాన్ని ఆయన సంఘానికి బోధిస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు బృందం యొక్క రెండవ పరిచర్యలో ఎవరైతే ఆయన మరలా వచ్చి ఆ లోపల తెల్లబండ మీద గురించి, ఆ తెల్లబండ మీద రాబడిన రాత గురించి ఆయన వివరించడానికి వచ్చారో, ఎక్కడికైతే ఆయన వచ్చారో, ఎవరైతే ఆయన వచ్చే వరకు ఉండి ఆయన వర్తమానం విని దాన్ని వెంబడిస్తూ ఉన్నారో వారికి అర్థమవుతోంది ఈ యొక్క బండ అంతా కూడా ఒకటే. ఆమేన్, హల్లెలూయా. ఈ బండ అంతా కూడా ఒకటే. ఈ బండ మీద రాయబడిన రాత భూ సంబంధమైన ముద్రలు
సంఘకాలాలు, ఆది పాపము, ఇవన్నీ కూడా మిగిలిన కార్యాలు ఏదైతే 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర అవి ఫిజికల్ గా జరిగేవి కావవి. అంటే ఈ 4 ముద్రలు జరిగినట్టుగా జరిగే సంభవాలు కావవి. అవన్నీ కూడా జరగబోతున్నాయి ఇక్కడ. ఈ విషయాలు 7 ఉరుములు, గుడార దర్శనము, 3వ ఈడ్పు, ఇవన్నీ కూడా ఇక్కడ జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు బ్రహ్మం యొక్క 2వ పరిచర్యలో ఇక్కడ జరగబోతున్నాయి. ఈ యొక్క పిరమిడ్ కూడా ఎలా నిర్మించబడిందంటే, ఈ యొక్క జూనియర్ జాక్సన్ లో కనబడిన ఈ యొక్క రాయి కూడా పిరమిడ్ షేప్ లోనే ఉంది. తలరాయి ఇది తీసినప్పుడు లోపలే ఉంది. ఈ తలరాయి ఎవరు? చూడడానికి పైన థామస్ గారు కనపడుతున్నారు బ్రదర్. చిప్ప తొలగిస్తే, పైన నల్ల చిప్ప తొలగిస్తే, పైన నల్ల శరీరాన్ని తొలగిస్తే మీకు కనబడేది ఎవరు? ఎవరు బ్రదర్? లోపల తెల్లని చలువ రాతి బండ కనబడుతూ ఉంది. హల్లెలూయా. దాని మీద కొన్ని రాతలు ఉన్నాయి. ఆయన ఎవరో కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. 63లో మేఘం ఆయన ఎందుకు దర్శించో తెలుసుకోవాలి. ముద్రలు ఆయన ఎలా పగలగొట్టాడో తెలుసుకోవాలి. దూతలు ఆయనతో ఎందుకు మాట్లాడేదో తెలుసుకోవాలి. ఆయన చిన్న వయసు నుంచి ఆయన దర్శనం ఎలా చూడగలిగేదో తెలుసుకోవాలి. ఎందుకు ఆ దూత ఆయన వెంబడించిందో తెలుసుకోవాలి. ఆ మేఘ స్తంభం, అగ్నిస్తంభం ఆయన ఎందుకు వెంబడించిందో తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క సంఘము లోపలే దాగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క జూనియర్ జాక్సన్ కళలో మొదటి భాగము పైన రాయబడిన రాత యొక్క పరిచర్య. అది 1963 నుంచి క్రీస్తు బ్రహ్మం యొక్క పరిచర్య. మిగిలిన భాగం ఏదైతే ఆ కొండ శిఖరమున తొలగించబడిన పరిచర్య ఏదైతే ఉందో అది క్రీస్తు థామస్ యొక్క 2వ పరిచర్య. ఈ 2వ పరిచర్యలో క్రీస్తు బ్రహ్మం గురించి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎక్కడున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క 2వ పరిచర్యలో మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు అంటే చూడడానికి పైన బండ నల్లగానే ఉంది, కానీ ఆ కొండ శిఖరము తొలగించినప్పుడు మీరు 7వ ముద్ర యొక్క ప్రత్యక్ష చదివారా? చదివారు. ఇది ఈ విషయం గురించి దీంట్లో చాలా చక్కగా మాట్లాడారు. మీరు చదవండి. అదేవిధంగా 7 దేవుని కుమారుల గురించి కూడా దాంట్లో కూడా 7వ ముద్ర యొక్క ఉద్దేశంలో కూడా ఉంది. అదేవిధంగా ఆ యొక్క ఐలరా ఇదే సమయంలో దాంట్లో కూడా చాలా క్లియర్ గా జూనియర్ జాక్సన్ కళ గురించి మాట్లాడేటప్పుడు 7వ ముద్రలో ఆ జూనియర్ జాక్సన్ కళ గురించి మాట్లాడేటప్పుడు మనకి అర్థం కాలప్పుడు క్రీస్తు థామస్ వచ్చి ఈ యొక్క 2 తెల్లరాతి గురించి వివరించేటప్పుడు చెప్పే వరకు కూడా మనకు అవి అర్థం కాల. ఎందుకంటే ఆ కొండ శిఖరం మీద చెప్ప తొలగించాలంటే భూ సంబంధమైన ఆయుధాలతో తొలగించడం కుదరదు. అక్కడ అది ఏది రావాలి? పరలోకము నుంచి ఆయుధం రావాలి బ్రదర్. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు దాకా మనం దాంట్లో చూసినప్పుడు జూనియర్ జాక్సన్ కాలం మనం చదివాము, ఇంకా అనేక విషయాలు మనం చదివాము, కానీ మనకు అవి అర్థం కాల. పరలోక సంబంధమైన ఆయుధమైన క్రీస్తు థామస్ వచ్చినప్పుడు ఆ చిప్పను తొలగించినప్పుడు దాని లోపల ఏది రాయబడి ఉందో, ఏమై ఉందో మనం స్పష్టంగా మనము చూడగలిగాము. మనకు అప్పుడు అర్థమైంది, అంటే ఈ యొక్క పిరమిడ్ జూనియర్ జాక్సన్ కళలో కనబడినటువంటి సంఘమై ఉన్నది. ఇప్పుడు ఈ సంఘము లోపల ఉన్నది ఎవరంటే ఆ దేవుడే లోపల నీలో నాలో నివాసమై ఉన్నారు. నీ పైన చూడడానికి ఈ యొక్క రాయి నల్లగా కనబడుతోంది, కానీ ఈ రాయి లోపల ఉన్నది ఎవరంటే నువ్వు కనబడతాకి ఈ లోకానికి నీ శరీరం కనబడుతుంది, కానీ నీ లోపల ఉన్నది ఎవరు? క్రీస్తు బ్రహ్మం దాగి ఉన్నారు. అది క్రీస్తు బ్రహ్మం యొక్క 2వ పరిచర్య ఉన్నది. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగాక. ఈ యొక్క దేవుడు ఈ యొక్క చివరి కాల సమయంలో తన సంఘాన్ని ఆయన 3,000 మందితో ప్రారంభించబడిన తన యొక్క సంఘాన్ని ఆయన తగ్గించుకుంటూ ఆయన ఈ చివరి కాల సమయంలోకి వచ్చేసరికి 700 మంది సంఘంతో ఆయన ముగిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు సంఘం పైకి తలరాయి వస్తోంది. 1963వ సంవత్సరంలో వెళ్ళిపోయిన ఆ యొక్క తలరాయి క్రీస్తు బ్రహ్మం మాకు అవసరం లేదని చెప్పి యాక్సిడెంట్ లో ఆయన్ని తిరస్కరించిన సమయంలో తలరాయి పరలోకానికి వెళ్ళిపోయింది. మరలా తలరాయి ఎప్పుడు వచ్చింది అంటే 1984లో తలరాయి ఈ లోకానికి దిగి వచ్చింది. ఆమె ఆ యొక్క తలరాయి ఈ లోకానికి పంపబడిన 2వ ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క తలరాయి అబ్రహాము యొక్క 2వ సంతానమై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు గారు మాట్లాడుతున్నారు, తొక్క విత్తనముతో వారసురాలు కాదనే సందేశంలో ఆయన మాట్లాడుతారు ఏమంటే అబ్రహాము యొక్క సంతానములో అబ్రహాముకి ఇష్మాయేల్ ఉన్నాడు, అబ్రహాముకి ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాముకి ఈ ఇద్దరు కాకుండా అబ్రహాముకి మరొక కుమారుడు ఉన్నాడు. ఆయన భూ సంబంధమైన కుమారుడు కాదు, కానీ పరిశుద్ధమైన మేరీ ద్వారా పంపబడిన కుమారుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చాడంటే ఆయన చెప్పి క్రీస్తు గారు మాట్లాడతారు, నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను. ఆ యొక్క హోషేలు చెప్పినట్లుగా 2 దినముల తర్వాత నేను మిమ్మల్ని సమకూరుస్తాను అని చెప్పాడు కదా ఆయన. 3వ దినమున
సమకూరుస్తున్న ఏ ప్రవచనం అయితే ఉందో నీ దినమున దాని వర్తమానం గుర్తించట అనే అంశం మీద ఆయన ఏ సందేశం అయితే ఇచ్చారో ఆ యొక్క లేఖనం ప్రకారంగా ఆయన ఏం చేస్తున్నారంటే మొదటి కుమారుడు, రెండవ కుమారుడు, ఈ యొక్క మూడవ కుమారుడు ఎప్పుడు వస్తాడంటే 2000 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. అబ్రాహాం యొక్క మూడవ కుమారుడు స్త్రీ సంతానము 2000 సంవత్సరాల తర్వాత రాబోతుంది. ఇక్కడ చూడండి, ఆ యొక్క మేరీ గర్భంలో వాక్యము 9 నెలలు ఉంది. ఈ యొక్క మేరీ గర్భంలో వాక్యము 2000 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. అంటే ఈ యొక్క మేరీ అంటే ఎవరు? సంఘము. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఆ యొక్క సంఘము ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. ఆయనే నిజమైన ఇసాక అన్నాడు. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఈ కుమారుడు, ఈ క్రీస్తు ఓ అబ్రహాం యొక్క మూడవ కుమారుడు ఉన్నాడు. ఇష్మాయేలు శరీర సంబంధమైన వాడు, కానీ ఆ యొక్క ఇష్మాయేలు మరి తిరస్కరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఇష్మాయేలు అనగా అర్థం ఏంటి? అడవి మృగం వంటి వాడు. ఇష్మాయేలు అనగా అర్థం ఏంటంటే అడవి మృగం వంటి వాడు. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అతని యొక్క సంతానాన్ని విస్తరింపజేశాడు, కానీ దేవుని యొక్క సంతానంలో అతను తీసుకోలేదు. అంతేకాకుండా అబ్రాహాం యొక్క వారసులుగా వారిని ఎవరిని కూడా ఆయన గుర్తించలేదు. కాబట్టి నేటికి ఆ యొక్క 20 కోట్ల మంది, 30 కోట్ల మంది ఆ యొక్క ఇష్మాయేలీలు లేదా అరబ్ దేశం ఉన్న వాళ్ళు వారందరూ కూడా భూ సంబంధంగా ఇజ్రాయేల్ చుట్టూ వారు వ్యాపించున్నారు. దరిదాపుగా 2000 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ఆ దేశంలో తమ యొక్క స్థానం కోసము పోరాటం చేస్తానే ఉంది. అయితే 2000 సంవత్సరాల క్రితం దిగిపోయినట్టుగా దావీదు యొక్క 6 మూలల జెండా మరలా ఎప్పుడు లేచింది పైకి? 1900 వాళ్ళకి ఇజ్రాయేల్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 48 48 జెండా అంటే వాళ్ళు వచ్చారులే, కానీ వాళ్ళకి పరిపూర్ణంగా వచ్చింది ఇప్పుడే 48 మేలో వచ్చింది. వాళ్ళు పరిపూర్ణంగా 48 మేలో వాళ్ళు స్వాతంత్ర దేశంగా వాళ్ళు పరిగణించబడ్డారు. మనకెప్పుడు వచ్చింది? వాళ్ళకి రావడానికంటే కొద్ది సమయానికి ముందుగా మనకు వచ్చింది. వాళ్ళకి స్వాతంత్రం రావడానికంటే కొద్ది సమయం కంటే ముందుగా మనం స్వాతంత్రం పొందుకున్నాం. ఎందుకని బ్రదర్? ఇజ్రాయేల్ స్వాతంత్రం పొందుకోవడానికంటే కొద్ది సమయం ముందుగా నీకెందుకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు? 70 ఏళ్ళుగా జెండా ఎగరేస్తున్నారు కదా, ఇజ్రాయేల్ జెండా ఎగరేస్తున్నారు, ఇండియన్స్ ఇండియా జెండా ఎగరేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు ముందుగా నీకు స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు, నీ తర్వాత ఇజ్రాయేల్ స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు. ఆయన కారణము మనము అబ్రహాం యొక్క రాజరిక సంతానమై ఉన్నాము. దేవుడు శరీర సంబంధమైన సంతానానికి ఏది జరిగిస్తున్నాడో అబ్రహాం యొక్క రాజరిక సంతానమైన నీకు కూడా దేవుడు అదే విధంగా జరిగిస్తున్నాడు. ఆయన పరిపూర్ణంగా చూడండి. ఆ యొక్క పొద్దున మనం మాట్లాడుకున్నట్లు ఇబ్రాహిం రాయిసి ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆయన ఇజ్రాయెల్ ని మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ అనేది ఒక క్యాన్సర్ కణము. మన యొక్క దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ కణాన్ని తొలగించాలి. దానికి ఇబ్రాహిం రాసి మద్దతు పలికాడు. మనకు నిజమే, తీసి వాళ్ళు తొలగించాలి, వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాం అనిపించి చెప్తున్నారు వాళ్ళు. ఒక ముస్లిం నాకు చెప్తున్నాడు, ఏంటన్నా మన ఇంటి దగ్గరే బయట మాట్లాడతాను మేము ఇద్దరు నుంచి. ఏంటన్నా ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చా, నేను బయట వర్షం పడుతుందని గబగబా నీ లోపలికి తీసుకెళ్ళావు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నేను అన్నా, నువ్వు బయటికి వెళ్ళిపోరా, ఇల్లు నాదే అంటున్నా, బాగుంటుందా నీకు అన్నాడు. అదే బాగుతుంటాను. ఇప్పుడు ఇజ్రాయేల్ అదే చేస్తున్నారన్నా, ఇప్పుడు ఇజ్రాయేల్ అదే చేస్తున్నారు. వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటే ఆ దేశ నాయకులు మా దేశంలో మీరు ఉండడానికి వీల్లేదు. స్టాలిన్ ఏం చేశాడు? నిమ్రోజ్ ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా రోమన్ చక్రవర్తులు ఏం చేశారు? వాళ్ళని ఎంత హింసించారు మీరు చూడండి. ఇప్పటికి యూట్యూబ్ లో కూడా మీకు కొడితే మీకు దాంట్లో కనబడుతుంటాయి. ఆహారం పెట్టక వాళ్ళు ఒక వాహనంలో పెట్టి దాంట్లో ఒక పాయిజన్ విషం, ఆ వాయువు దాంట్లో పెట్టి ఆ వాహనం వెళ్ళిపోయే లోపు వాళ్ళు దాంట్లో ఏమైపోతారు? వాళ్ళు దాంట్లో చనిపోతారు. ఎంత భయంకరంగా చూడండి. ఎందుకంటే మా దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి. అసలు ఇజ్రాయేల్ అంటే అప్పటి నుండి 2000 సంవత్సరాలు అంతకుముందు నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశానికి చెరగా వెళ్ళారో అప్పటి నుండి కూడా నేటి వరకు ఇజ్రాయేల్ అంటే ప్రతి ఒక్కరికి చులకన భావమే. ఒకవేళ దేవుని యొక్క హస్తము వారి మీద లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఇజ్రాయేల్ మొత్తం కూడా నామరూపం లేకుండా తుడిచిపెట్టుకుపోయే వాళ్ళే. ఎందుకంటే చుట్టూ అంతమంది శత్రువులు వ్యాపించినారు వాళ్ళకి. వాళ్ళు ఒక్క క్షణం కనుక యుద్ధం మానితే చాలు
ఒక్క క్షణం చాలు, యుద్ధం మాంతే చాలు. అక్కడ జోర్డన్ నుంచో, సిరియా నుంచో, ఇరాన్ నుంచో, గాజా నుంచో, లేదా హౌతీ మిలిటెంట్లు కానీ, హౌతీ మిలిటెంట్లు కానీ, లేదా హమాస్ వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల ఉండే ఆ మిలిటెంట్లు ఎవరైనా సరే ఒక్క క్షణంలో ఆ దేశాన్ని నాశనం చేయగలరు. యేసుక్రీస్తు చెప్పారు, మీరు అమావాస్య దినమైందను, విశ్రాంతి దినమైనను మీకు వచ్చే శ్రమ రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ సమయంలో మీరు ఒకే చోట ఉంటారు. శత్రువులు మీ మీద దాడికి వచ్చినప్పుడు మీరు అమావాస్య జరిగితే మీరు అందరూ కూడా ఒకే చోట మీరు దేవునికి ఆరాధన చేస్తూ ఉంటారు. విశ్రాంతి దినం అయితే ఆ రోజున మీరు మందిరంలో ఉంటారు. శత్రువుకి మిమ్మల్ని చంపడము చాలా సులువు, అందరూ ఒకే చోట దొరికేస్తారు. కాబట్టి అంటే యేసుక్రీస్తు ఆ దినాల్లో, ఆ 2 దినాల్లో మీకు ఆ శ్రమ రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆయన ప్రార్థన చేశారని. కానీ నిజంగా మొన్న జరిగిన ఆ హమాస్ యొక్క దాడి, వాళ్ళందరూ కూడా ఆ పండగ జరుపుకున్న సమయంలో, ఆ పండగ జరుపుకుంటుండగా ఆ సమయంలో ఏం జరిగింది? దాడి జరిగింది. ఒకే చోట దొరికేశారు, ఒకే ప్రాంతంలో దొరికేశారు ఇజ్రాయేల్. అందుకోసం వెంబడించి ఆ పొలాల్లో వెంబడించి రకరకాలుగా వాళ్ళు చాలా మహిళల్ని క్రూరంగా హింసించి చంపేశారు, భయంకరమైన చంపేశారు. యేసుక్రీస్తు ఆ రోజున చెప్పారు, అలాంటి రోజున మీకు ఆ శ్రమ రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను చెప్పారు ఆయన యేసుక్రీస్తు. ఎందుకంటే అది జరగబోతుందని ముందుగానే చూశారు ఆయన వాళ్ళకి వచ్చే శ్రమలు ముందుగానే చెప్పాడు ఆయన. కానీ వాళ్ళే నీ యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా, కానీ ఆయన వద్దు ప్రభా, వీరిని క్షమించు ప్రభా అని ఆయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, లేదు నీ యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకోవడం వల్ల క్రీస్తు మాట వాళ్ళ యొక్క తీర్పుని వాళ్ళ మీద తెచ్చుకోవడం వల్ల నేటికి వారి మీద, వారి పిల్లల మీద కూడా ఏమొస్తా ఉంది? ఆయన యొక్క శాపము, ఆయన చంపిన ఆ తీర్పు, ఆయన శ్రమలు పెట్టిన ఆ యొక్క తీర్పు నేటికి కూడా వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ ఎబ్రాయిం రాసి ఇప్పటి వరకు సాధారణమైన ఒక వ్యక్తిగా ఉన్నాడు, కానీ అసలు ఇజ్రాయేల్ మీద దాడి జరగడానికి ఎక్కువ మొత్తంలో ఆయుధాలు సమీకరించి ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చింది ఎవరంటే ఆయనే. ఇప్పుడు దాకా మాట్లాడాలి ఇజ్రాయెల్ మీద, మౌనంగా వెనకుండి సపోర్ట్ చేశారు. కానీ మొన్న రీసెంట్ గానే ఇజ్రాయెల్ మేము దాడి చేస్తాం, ఇజ్రాయెల్ లేకుండా చేస్తాం చూడండి, ఇజ్రాయెల్ మా మధ్యలో వాళ్ళ జనరల్ చెప్తున్నాడు, సైన్య అధ్యక్షుడు, ఇజ్రాయెల్ మా మధ్యలో క్యాన్సర్ కణంలో ఉంది, మేము దాన్ని తొలగించేస్తాం. మేము మూడు ప్రతిపాదనలు చేసుకుంటున్నాం. ఆ 3 ప్రతిపాదనలో ఒకటి, ప్రపంచమంతా ఇస్లామిక్ అయిపోవాలి, మొత్తం అందరూ కూడా ఇస్లామిక్ అయిపోవాలి. రెండోది, మేమేం చేయాలి? అమెరికా దేశం యొక్క అధికారాన్ని ప్రపంచ దేశం నుంచి తొలగించాలి. దేశం మీద మేము అమెరికా దేశం యొక్క పెత్తనాన్ని సాగించడం మాకు ఇష్టంగా లేదు. అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతూ ప్రపంచంలో అలజడి సృష్టిస్తూ ఉంది. కాబట్టి ప్రపంచం మీద అమెరికా యొక్క పెత్తనాన్ని నిర్వీర్యం చేయాలి, మా యొక్క దేవుణ్ణి ప్రపంచవ్యాప్తం చేయాలి, ఇజ్రాయేల్ని మా మధ్యలో లేకుండా చేయాలి. 3 ప్రతిపాదనలు చేశాడు. దేవుడు ఊరుకుంటాడా బ్రదర్? ఊరుకుంటాడు దేవుడు? ఇప్పటి వరకు ఇజ్రాయేల్ చాటుగా సహాయం చేశాడు, కానీ బహిరంగంగా రాలేదు అబ్రహాం రైసీ. కానీ ఎప్పుడైతే బహిరంగంగా వచ్చి ఈ యొక్క ప్రకటన చేశాడో, డ్యామ్ ఓపెనింగ్కి వెళ్ళాడు ఆయన. డ్యామ్ ఓపెనింగ్కి వెళ్ళాడు. ఏం జరిగిందో ఇప్పటికి కూడా తెలియదు, ఎందుకు పేలిందో కూడా తెలియదు. హెలికాప్టర్ ఎందుకు పేలిందో కూడా తెలియదు. దేవుని యొక్క బిడ్డలను ముట్టితే అని అంటున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలు, నేను నిన్ను ఏం చేశాను? ఐగుప్తు నుంచి తెచ్చి నిన్ను నాటాను, ద్రాక్షవల్లి, నాకు ఇష్టమైన ద్రాక్షవల్లి, నేను నిన్ను ఎక్కడ తెచ్చి నాటాను? ఐగుప్తు నుంచి తెచ్చి నిన్ను నాటాను నేను. నువ్వు పెరగడానికి ఆటంకంగా లేకుండా భూమిలో ఉన్న రాళ్ళని తీసివేశాను, దాంట్లో ఉన్న ముళ్ళకంపలు తొలగించాను, భూమిని చదును చేశాను, మెత్తగా నేను ఐగుప్తు నుంచి తెచ్చి నిన్ను ఈ యొక్క మెత్తని భూమిలో నిన్ను నాటాను నేను. ఇప్పుడు ఆ యొక్క మెత్తని భూమిలో నాటిన ద్రాక్షవల్లి ఎలా పెరగాలి? సారవంతమైన నేల, చక్కగా పెరగాలి, మంచి ఫలాలు ఇవ్వాలి. కానీ అది ఏం చేసిందంట? తారు ద్రాక్షాలు కాసింది. ఐగుప్తు అనగా అర్థం ఏంటి? లోకము. నిన్ను లోకము నుంచి తీసి దేవుడు మెత్తగా అనగా వాక్యాన్ని దేవుడు నీకు ఆయన దున్ని ఫలభరితంగా మార్చి ఆ భూమిని నిన్ను దాంట్లో నాటాడు దేవుడు. నిన్ను సంఘశాఖల నుంచి పిలిచాడు దేవుడు నిన్ను. ఇప్పుడు నీలోంచి ఏమి రావాలి? ఫలాలు రావాలి, దేవునికి సంబంధించిన ఫలాలు రావాలి. దేవుడు ఏ ఫలాల కోసం అయితే రైతు ఎదురు చూస్తున్నాడో తన యొక్క పంట ఆ ఫలాలు ఇవ్వాలి.
దేవుడు నిన్ను నాటి నీకు కావాల్సిన అన్ని మరి పోషణ చేసి నీ నుంచి ఫలాలు రావాలని దేవుడు నిలబడి ఆయన బురుజు కట్టి ద్రాక్షరసం తీయడానికి సిద్ధంగా ఉండి ఆ తోట దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటే మంచి ద్రాక్షాలకు బదులుగా ఏం కాసింది? అది కారు ద్రాక్షాలు కాసింది. ఆయన అంటున్నాడు, నాయకులారా రండి, ప్రజలారా రండి, నాకు న్యాయం తీర్చండి, నేను దీనికైనా చేసిన దానికి తక్కువ ఏం చేశాను నేను? దేవుడు అడుగుతున్నాడు, ఈ ద్రాక్షవల్లికి నేను చేసిన తక్కువ, నేనేం తప్పు చేశాను? నేను సమయానికి నీరు పెట్టలేదా? సమయానికి మందేయలేదా? సమయానికి ఆహారం అందించలేదా? నువ్వు ఆడిపోతుంటే నీలో ఉన్న చీడ పురుగులు కోల్పోయినట్లుగా నేను నీకు తగిన విధంగా పోషణ నీకు అందించలేదా? ఆయన చక్కగా బురుజు కట్టుకొని ద్రాక్షాల రసం తీయడానికి సిద్ధంగా ఉంటే మంచి ద్రాక్షాలు కాయటకు బదులుగా కారు ద్రాక్షాలు కాసినాయి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎందుకు వాళ్ళు 2000 సంవత్సరాలుగా తమది కాని దేశంలో బానిసలుగా ఉంటున్నారంటే వాళ్ళు మంచి ద్రాక్షాలు కాయడానికి బదులుగా కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నారు. వాళ్ళు వారు ఎలాగైతే కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నారో, దేవుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, దేవుడు వారిని ప్రపంచ దేశాలకి బానిసగా అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు శరీర సంబంధమైన ఇశ్రాయేల్ని బానిసగా అప్పగిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన అబ్రహాం యొక్క రెండవ సంతానమైన నిన్ను కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నావో ఆయన అడుగుతున్నాడు, రండి నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఎక్కువగా నేనేమి చేయగలను? నీకు అన్ని రకాలుగా ఇచ్చానే, ముద్రలు పగలగొట్టి ఇచ్చాను, ఉరుముల రహస్యం ఇచ్చాను, ఆది పాపం గురించి చెప్పాను, మర్మాలన్నీ బయలుపరిచాను, ఉడుగు అన్ని రకాల వర్తమానాన్ని కూడా నీ చేతిలో పెట్టాను. ఆయన మంచి ఫలాలు ఇవ్వాల్సిన నీవు ఏం చేస్తున్నావు? కారు ద్రాక్షలు పిలుస్తావు. భయంకరము. చూడండి, ఆహాబు యొక్క కుమారుడు అహజ్యా, తన ఆహాబు ఒక ఇశ్రాయేలీయుడు, దేవుని ఒక మంచి విశ్వాసి. కానీ ఆయన ఏం చేశాడు? యెజబెల్ని చేసుకున్నాడు. యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజబెల్ని పెళ్లి చేసుకోవడం వల్ల అతనేమైపోయాడు? స్వర్ణ గారు చెప్తున్నారు, అబ్బా లేదండి, మెసేజ్ చెప్పి మార్చుకుందాం. ఆహాబు అనుకున్నాడంట, నేను మెసేజ్ చెప్పేసి కూర్చోబెట్టి మెసేజ్ చెప్పి మార్చుకొని అప్పుడు నా భార్యతో పాటు నేను కూడా సంఘానికి వెళ్తాను అనుకున్నాడంట. కానీ ఆమె ఎవరు? యెజబెలు. నువ్వు మెసేజ్ చెప్పి మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు కుదరదు బ్రదర్. యెజబెల్ రావచ్చు, నీకు తెలియదు. నీకు ఇప్పుడు వాక్యము ఎరిగినటువంటి ఈ యొక్క ఆహాబు వాక్యము తెలియని యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. వాక్యాన్ని అనుసరించని యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అతను ఒకవేళ ఆ భార్య రాకపోయినా తను సంఘానికి రావాల్సిన బదులుగా తన భార్యతో పాటుగా అన్ని దేవతల వైపు తిరిగిపోయాడు. ఇప్పుడు అందరూ రారు బ్రదర్. అందరూ కూడా రూతులాగా మారిపోరు. అందరూ కూడా ఎస్తేర్లా మారిపోరు. యెజబెల్ కూడా ఉంటారు. ఒకవేళ యెజబెల్ దొరికింది అనుకోండి, ఏం చేస్తావు? నువ్వు తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత నా భార్యని కూర్చోబెట్టుకుని మెసేజ్ చెప్పి తీసుకొస్తానండి. యెజబెల్ వస్తే ఏం చేస్తావు? నువ్వు వాక్యాన్ని రావడానికి బదులుగా నువ్వు కూడా అన్ని దేవతలను ఆరాధన చేస్తావు వెళ్ళి. అసలు నీకు తెలియదు సంగతి. ఎందుకంటే ఆహాబు తెలిసిందా? తెలవలేదు. ఆహాబు బైబిల్ పాఠశాల కట్టించాడు అక్కడ, బైబిల్ స్కూల్ కట్టించాడు అక్కడ, ట్రైనింగ్ ఇస్తున్నాడు అక్కడ. కానీ దానివల్ల ఏమైనా జరిగిందా? ఏమీ అవలా. వీళ్ళిద్దరు కూడా తమ కుమారుడిని భయభక్తుల్లో పెంచాల్సింది పోయింది. కారణము తన ఇంట్లో అవిశ్వాసం ఉంది. ఇతను విశ్వాసే, తన భార్య అవిశ్వాసంగా ఉంది. వాక్యాన్ని సరిగా జోడించట్లేదు. ఆమె అన్ని రకాల ఆమోదం చేసుకుంటూ ఉంది. వాక్య విరుద్ధమైన పనులు చేస్తూ ఉంది. సంఘానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంది. క్రిస్మన్ గారు మాట్లాడుతున్నారు, ఎవరైతే జ్యువెలరీ పెట్టుకుని తిరుగుతూ ఉంటారో, ఎవరైతే బిగిదారు వస్త్రాలు వేసుకుని తిరుగుతుంటారో, ఈ యొక్క బంగారు నగలు ధరించేవాళ్ళు ఎవరంటే అన్యులు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగానే ఉంటావు, కానీ నువ్వు నగలు పెట్టుకోవడం వల్ల ఏమవుతున్నావు? లేదు బ్రదర్, చిన్నదే పెట్టుకున్నా నువ్వు అన్నిటివే. లేదు బ్రదర్, చిన్న ఉంగరం పెట్టుకున్నా నీవన్నిటివే. మహానయము దగ్గర యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడాలంటే, మహానయము దగ్గర యాకోబు ఆశీర్వాదం పొందాలంటే, మహానయము దగ్గర యాకోబు దేవుని దర్శించాలంటే, మహానయము దగ్గర యాకోబు దేవునితో పెరుగులాడంటే, మహానయము దగ్గర యాకోబు దేవునితో ముఖాముఖిగా పోరాటం చేయాలంటే, దానికంటే ముందుగానే తనకున్న బంగారు ఆభరణాలన్నీ మస్తకి వృక్షం కింద పాతి పెట్టాల్సి వచ్చింది. ఆభరణాలు మొత్తం తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? ఆ వృక్షం కింద పాతి పెట్టేశాడు. ఆ ఆభరణాలు ఉన్నంతసేపు కూడా దేవుడు ఆ యాకోబు దర్శించలేకపోయాడు. అక్కడ ఎప్పుడైతే ఆ బంగారు ఆభరణాలు మొత్తం తీసుకెళ్లి ఆ భూమిలో పాతి పెట్టాడో అప్పుడు ఆ మహానమైన ప్రాంతానికి, అనగా దేవుని దూతలు దిగి వచ్చే ప్రాంతం అది, అక్కడ దేవునితో మరి ఆ యొక్క దేవుడు ముఖాముఖిగా యాకోబు కలుసుకున్నాడు. తెల్లవారులు ఆయనతో తిరుగులాడాడు.
తెల్లవారుజామున పేరు మారిపోయింది బ్రదర్, యాకోబు పేరు. హల్లెలూయా. తెల్లవారులు పెనుగులాడాడు, తెల్లవారుజామున యాకోబు పేరు మారిపోయింది. యాకోబు అనగా మోసగాడు, ఇప్పుడు మోసగాడు పేరు ఏమైపోయింది? ఇజ్రాయిల్ అనగా రాజకుమారుడు అయిపోయాడు. ఇప్పుడు మోసగాడు రాజకుమారుడు అయిపోయాడు. హల్లెలూయా. తెల్లవారుజామున పేరు మార్చబడింది, మోసగాడు రాజకుమారుడు అయిపోయాడు. తెల్లవారుజామున వధువు యొక్క పేరు మార్చబడింది, నీ పేరు నా పేరు, మోస జీవితము, అపవిత్రత్వ జీవితము, లోక కలగంతో ఉన్న జీవితము, ఆ పాపంతో కూడిన జీవితము. తెల్లవారులు ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో వచ్చిన మెస్సయాతో మనం ఏం చేశాము? పెరుగులాడుతూ ఉన్నాము. ఈ వర్తమానంలో మనం పెరుగులాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనము తెల్లవారుజాము సమయంలో మనం వచ్చాము. ఇప్పుడు మహానయీము దగ్గర మనం ఉన్నాం సహోదరులారా. హల్లెలూయా. దావీదు పారిపోతూ అబ్షాలోము తరిగినప్పుడు, సౌలు తరుగుతున్నప్పుడు దావీదు పారిపోతూ ఎక్కడికి లాగిపోయాడంటే మహానయీము దగ్గరికి లాగిపోయాడు ఆయన. కారణము దేవదూతలు కలుసుకునే చోటది. హల్లెలూయా. మోషే యొక్క శరీరాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఈ స్మరణంగా చెప్తారు. మోషే యొక్క శరీరాన్ని 7 దేవుని కుమారులు వచ్చి పట్టుకెళ్ళిపోయారంట. ఆ 7 దేవుని కుమారులో అధిపతి ఎవరంటే మిఖాయేలు. ఆ నాయకుడు, ఆ 7 నాయకుడు ఎవరంట? ఎవరైనా? మిఖాయేలు. ఆ గ్రూప్ కి, ఆ టీంకి లీడర్ ఆయన. ఆ గ్రూప్ వచ్చి ఆయన బాడీ తీసుకెళ్తుంటే సాతాను ఏం చేసింది? అడ్డగించింది. కుదరదు, ఆపండి. ఏంటి, అందరి శరీరాలు నా దగ్గరే ఉన్నాయి, స్పెషల్ గా మోసే శరీరం పట్టుకెళ్ళిపోతారండి మీరు? ఇక్కడ అందరి శరీరాలు ఎక్కడ ఉన్నాయి? మా దగ్గరే ఉన్నాయి. అబ్రహం శరీరం, ఇసాక్ శరీరం, యాకోబు శరీరం, యోసేపు శరీరం, అందరి శరీరాలు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. నాకు అధికారం ఉంది నాకు. సరే, మీరు అన్నిది ఆయన తీసుకెళ్ళిపోతారు, నా చేతిలో ఉన్నప్పుడు ఇదే మాత్రం ఆయన తీసుకెళ్ళిపోతారు మీరు అని చెప్పి సాతాను వాళ్ళతో ఏం చేసింది? వాదం పెట్టుకుంది. యాకోబు అంటాడు, అధికారం ఉంది ఎవరికి? మిఖాయేలుకి. అయినా కూడా అధికారం తీసుకోలేదు. ఏమందంట? మిఖాయేలు యుద్ధం చేయగలదు, దానికోసమే దిగొచ్చింది. అయినా సరే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయదు. మనం కూడా అలాగే ఉండాలని చెప్పాడు యాకోబు. ఆ మహాప్రధాన దూత అయిన మిఖాయేలే ఎదురుగా తీర్పు తెచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సాతాను ఏమంటుంది? ఏమంటలా, ఏంటి మమ్మల్ని అడుగుంటావా, ఈ సంగతి చూస్తా అందా? దేవుడిని గద్దించిన కాక, లూసిఫరు దేవుడిని గద్దించిన కాక. చూసారా, అధికారం ఉంది. నాకు మొన్న తిట్టాలి, కోపం వచ్చింది నాకు. తీర్పు తెచ్చేస్తా నేను, నువ్వు అదే నీకు జరుగుతుంది. కానీ ప్రధాన దూత తీసుకోలే, స్పేస్ తీసుకోలే, అర్హత తీసుకోలే, స్థానాన్ని తీసుకోలే. ఎవరికి అప్పగించింది? ఓయ్ లూసిఫర్ జాగ్రత్త, దేవుడు నిన్ను గద్దిస్తాడు, జాగ్రత్త, దేవుడు నిన్ను గద్దిస్తాడు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు వెళ్తున్న బండి పడిపోద్ది అందా బ్రదర్? మరి మనం, నాకు జరిగింది అది, నన్ను చేసింది, నన్ను తిట్టిందా, జరగాలి వాళ్ళకి. చూసారా, ప్రధాన దూతే ఆ యొక్క స్థానాన్ని తీసుకోలేదు. కాబట్టి మనం కూడా స్థానము తీసుకోకూడదు. ఒకవేళ నీ ఎడల ఎవరైనా ఏదైనా అపరాధం చేశారా, అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే సోదరుడా, ప్రభు నేను గద్దించిన కాక. నిన్ను ఎవరైనా తిట్టారా, అసలు వాళ్ళ నోట్లోంచి మాట ఏమవుతాయి, ఇంకా మనకు పూర్తవుతుంది, ఇంకా ఇది 4 వెళ్ళిపోతాయి. అవునా? ప్రభు నిన్ను గద్దించిన కాక అంటుంది కదా. ఎవరు? ప్రధాన దూత, దేవుని యొక్క శరూపులు, కోట్ల దూతల మీద అధిపతి మిఖాయేలు. ఆయన అధికారం తీసుకోవట్లా. ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను గద్దించుగాక. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలండి గాక. సహోదరులరా, ఈ యొక్క ఆహాబు మరి యెజెబెల్ కుమారుడు దేవుని యొక్క వాక్యములో పెంచాల్సిన కుమారుణ్ణి ఒక అవిశ్వాసం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమైపోయాడు? ఇతను ఏమైపోయాడు? తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతూ అయిపోయాడు. ఒక విశ్వాసి కుమారుడు ఆహాబు, ఇశ్రాయేలీయుడు, ఒక ఇశ్రాయేలీ కుమారుడు ఏమైపోయాడు? ఎదురు వస్తుందా బ్రదరు? ఎదురు వస్తుందా? పాడుపడదామా? మంచిది. అంటే అలసిపోయి ఉంటారు బ్రదర్ అంతా కూడా. అంటే బ్రదర్ అని పిలిచిన బ్రదర్ అనే కాదు, సిస్టర్స్ కూడా ఉన్నారు. అమ్మయ్య నేను కాదు, నేను తప్పించుకున్నాను. సిస్టర్స్ కూడా ఉన్నారు, అందరూ నిద్రపోతున్నారు. ఎంతైనా టైము, అందుకే నా ఫోన్ అడిగి పెట్టాను, టైం చూడకూడదని. తక్కువ టైం 7:30 అయినట్టు ఉంది.
మనం 7:30 మొదలు పెడదాం అనుకున్నాం కదా, మొదలు పెట్టింది ఇప్పుడే కదా. 6:30 అయిందా? అది చాలా టైం ఉంది మనకి. హల్లెలూయా. ఆహాజ్య ఒక క్రైస్తవ కుటుంబంలో, ఒక దేవుని కుటుంబంలో పుట్టిన కుమారుడు తన ఇంటిలో తన తల్లి అవిశ్వాసి అవడం వల్ల, తన తల్లి వాక్యంలో లేకపోవడం వల్ల, తన తల్లి నటించడం వల్ల, నటించే విశ్వాసిగా ఉండడం వల్ల, చూడండి, ప్రవక్తను కూడా గౌరవించండి ఒక స్త్రీ, దేవుని సేవకులు కూడా గౌరవించండి ఒక స్త్రీ. ఆమె వాక్యం నమ్మడమే కాదు, వాక్యం నమ్మకపోవడమే కాదు, తన భర్త వాక్యం నమ్మినా కూడా ఒప్పుకోవట్లేదు, తన బిడ్డలు వాక్యం నమ్మడం ఒప్పుకోవట్లేదు. అంతేకాకుండా దేవుని యొక్క సేవకులు కూడా అక్కడికి వస్తే ఏమనుకుంటా ఉంది, ఏలియా నువ్వు దొరకాలని నిన్ను బంధించేస్తా. దేవునికి ఇష్టం లేదంటే ఏలియాని బంధించడం, తన సేవకుని బంధించడం ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకోసమే యెజబెలు దగ్గర నుంచి ఒక రహస్యమైన స్థలానికి దేవుడు తీసుకుని పోయాడట. మరి బాహ్య సంబంధంగా బంధించడానికే దేవునికి ఇష్టం లేకపోతే సమాధిలో బంధించి ఎలా ఉంచారు బ్రదర్ ఒక దేవుడు క్రీస్తుని? సాధ్యపడుతుంది బ్రదర్? హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సమాధిలో లేడు, ఉండలేడు, ఉంచడు, సమాధి బంధించలేదు. అది దేవునికి ఇష్టం లేదు. యెజబెలు చేతిలో ఏలియా తన సేవకుడి పెట్టడము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకోసమైన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఏలియాని పంపించాడు ఆయన. ఈమె అవిశ్వాసిగా ఉండడం వల్ల తన బిడ్డల్ని వాక్యంలో ఎదగనివ్వట్లేదు, తన భర్తని వాక్యానికి వెళ్ళనివ్వట్లేదు, తన కుటుంబంలో ఆ సంఘ వాతావరణమే లేకుండా చేసేసింది, మార్చేసింది కుటుంబాన్ని. మొత్తం అంత భయంకరమైన పరిస్థితి. తన కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడంటే, తల్లిదండ్రుల యొక్క భయం లేకపోవడం వల్ల, సంఘం ఇంట్లో కుటుంబంలో ఆరాధన లేకపోవడం వల్ల, భయం లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల ఆ ఆహాజ్య ఏమైపోయాడు? లోక సంబంధి అయిపోయాడు. దేవుని కుటుంబంలో పుట్టిన కుమారుడు, దేవుని కుటుంబం ఇజ్రాయేలుడికి పుట్టిన ఆ యొక్క కుమారుడు లోక సంబంధి అయిపోయాడు. ఫుల్లుగా మద్యం సేవించి కిటికీలో కూర్చున్నాడు వెళ్ళి ఒకరోజు. మద్యం మత్తులో ఆ కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలోంచి జారి కింద పడి రోగి అయిపోయాడు. అర్థమవుతుందా బ్రదర్? ఇది ఆహాజ్య స్టోరీ కాదు, నేటి కాలంలో మనకు కూడా వర్తించే స్టోరీ అని. మన కుటుంబాల్లో మనం ఎంతవరకు మన పిల్లల్ని వాక్యంలో పెంచుతున్నాం? మనం దేవుని యొక్క సంఘాల్లో మన యొక్క స్థానం ఏంటి? ఎలా గౌరవిస్తున్నాం సంఘాన్ని? సహోదరులు మనం ఎలా గౌరవిస్తూ ఉన్నాము? దేవుని యొక్క సన్నిధికి వచ్చే సహోదరులకి ఎంత గౌరవిస్తూ ఉన్నాం మనము? యెజబెలులా ఉన్నామా, లేదా నిజమైన ఆ యొక్క హ్యాటిరేట్ సహోదరులాగా ఉన్నాం మనము? హ్యాటిరేట్ సిస్టర్ ఏం చేసింది? ఆమె చూడలేదు అక్కడ. క్రీస్తు బెనం యొక్క పరిచయంలో ఏమి జరిగిందో హ్యాటిరేట్ తెలియదు. ఆమె ఎప్పుడు చూడలేదు. ఆ వృత్తులు ఎలా సృష్టించాడో తెలియదు ఆమెకి. దేవుడు క్రీస్తు బెనం ద్వారా ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలియదు ఆమెకి. కానీ ఒక రోజున ఆ యొక్క రూమ్ లో కూర్చొని వాళ్ళందరూ కూడా విస్తారమైన ఆహారంతో, ఆ బల్ల దగ్గర ఆహారం ఉంది, వాళ్ళందరూ కూడా తింటున్నారు అక్కడ. సహోదరుడా, ఈ యొక్క చికెన్ చాలా టేస్ట్ గా ఉంది, తినేసుకో అని చెప్తున్నారు అక్కడ. లేదు సహోదరుడా, ఈ యొక్క చారు చాలా రుచిగా ఉంది, తినేసుకో. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? వాక్యం జరుగుతుంది అక్కడ. భయం లేకపోవడం. అక్కడ వాక్యం జరుగుతుంది. క్రీస్తు బెనం సహోదరుతో మాట్లాడుతున్నారు, వాక్యం మాట్లాడుతున్నారు. తన జీవితంలో జరిగిన అనేక సంభవాల గురించి హ్యాటిరేట్ దగ్గర పంచుకుంటున్నాడు ఆయన. హ్యాటిరేట్ సహోదరి ఆ కార్యాలను ఎప్పుడూ చూడలేదామే, కానీ ఆయన మాట వింటా ఉంది. ఎప్పుడైతే ఆ ఉడతల గురించి, ఉడతలు సృష్టించబడ్డాయని చెప్పారో, ఎప్పుడైతే అద్భుతాల గురించి మాట్లాడుతున్నారో, ఆశ్చర్యకార్యాలు మాట్లాడుతున్నారో, దేవుడు తన జీవితంలో తన పరిచయంలో జరిగించిన సంభవాల గురించి ఆయన మాట్లాడుతున్నారో, హ్యాటిరేట్ సిస్టర్ చెప్తుంది, బెనం సోదరుడా, నేను నమ్ముతున్నాను, నీవు చెప్పే ప్రతి మాట సత్యము. ఆమె ఆ మాట పూర్తయిందంటే మరింత పరోక్షంగా లోనవుతున్నాం మనం ఇక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సహోదరి, సహోదరుడా, నువ్వు చెప్పే ప్రతి మాట సత్యము అని ఎప్పుడైతే ఆమె మాట పూర్తయిందో, విస్మయంగా చెప్తున్నాడు, నేను ఎన్నడూ చూడని బలమైన పరిశుద్ధాత్మ తాకిడి నేను అక్కడ చూశాను ఇక్కడ. హల్లెలూయా. మీరు అనుభవిస్తున్నారు బ్రదర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆత్మ ఇప్పుడు మన మధ్యలో రావాలి ఇక్కడ, ఎందుకంటే అదే దేవుడు మనలో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ హ్యాటిరేట్ సిస్టర్ చెప్తా ఉంది, బెనం సోదరుడా, నీవు చెప్పే ప్రతి మాట సత్యము, ఎందుకంటే నువ్వు దేవుని చేత పంపబడిన వర్తమానికై ఉన్నావు. చూసారు బ్రదర్? చూడలేదామె? ఉడతలు కలుగును గాక అంటే ఆమె అర్థందా? లేదు బ్రదర్. చనిపోయిన వ్యక్తి లేవు యేసుక్రీస్తు నామములో లే అని చెప్పినప్పుడు హ్యాటిరేట్ అక్కడ ఉందా? లేదు బ్రదర్. గుడ్డివారు చూపు పొందినప్పుడు హ్యాటిరేట్ అక్కడ ఉందా? లేదు బ్రదర్.
కానీ నిలబడిన వాడు దేవుని ప్రవక్త నాకు తెలుసు. ఆ ప్రవక్త ఎలా గౌరవించాలో ఆమెకు తెలుసు. ఆమె అంటూ ఉంది, సోదరుడా నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పినంత కూడా సత్యము, నేను నమ్ముతున్నాను. ఆమేన్. తన జీవితంలో చూడని పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది అక్కడికి. బలంగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో టేబుల్ మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తము చెల్లాచెదరైపోయినాయి అక్కడ. కారణము పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అక్కడ. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నింపబడి ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఆత్మవశులవుతున్నారు బ్రదర్. హల్లెలూయా. మీరు ఇలాంటి సందేశాలు కూడా మీరు ఆత్మవశులు కాకపోతే మీ యొక్క ప్రాణాలకు మీరే ఉత్తరవాదులుగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. చూడండి యెజబెల్‌కి హాటిరేట్‌కి ఎంత తేడా ఉందో చూడండి. చాలా పేద కుటుంబము. ఇందులో మంచం మీద సిస్టర్ ఉంది, ఇద్దరు బిడ్డలు, మారు మనసు లేని బిడ్డలు ఉన్నారు అక్కడ. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అక్కడ. దేవుని యొక్క ఆత్మ క్రీస్తు బలంతో మాట్లాడుతుంది. ఆమెకి ఏది కావాలో దాన్ని నువ్వు ఇప్పటికిప్పుడుగా నువ్వు ఆమె దాన్ని అనుగ్రహించవలసిన స్వరం వచ్చింది అక్కడ. అప్పుడు క్రీస్తు బలం చెప్తున్నారు, ఓ సహోదరి, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, నీకు ఏది కావాలో కోరుకో. ఆమె ఏదైనా కోరుకోవచ్చు అక్కడ. ఆమెకు స్వేచ్ఛ ఇవ్వబడింది అక్కడ. నీకు ఏది కావాలో కోరుకోలేక ఆదేశం వచ్చింది అక్కడికి. ఆమె ఏదైనా కోరుకోవచ్చు అక్కడ. డబ్బు, బంగారము, ఆస్తి, అంతస్తులు ఏదైనా ఆమె కోరుకునే అవకాశం అక్కడ వచ్చింది అక్కడ. కానీ ఆమె డబ్బు కోరదు, ఆమె అంతస్తు కోరదు, ఆమె బంగారం కోరదని దేవుడు ఎరిగి ఉన్నాడు ఆమెతో. ఒకవేళ ఆమె కోరుకునేదైతే ఆ వాగ్దానం మనకు రాదు బ్రదర్. యాటిరేట్ సహోదరి డబ్బు బంగారం మీద ఆశించేదైతే పరిశుద్ధాత్మ ఆ ఇంటిలోకి అంత బలంగా దిగిరాదు, అంత బలంగా దిగిరాదు. ఆమె ఒకే ఒక మాట కోరింది అక్కడ, నాకు డబ్బు కావాలి, చాలా పేదరికంలో ఉన్నాను, నాకు డబ్బు కావాలి అనలేదు. లేకపోతే నా మంచం మీద నా సహోదరి పడిపోయింది, ఆమెకు స్వస్థత కావాలి అని అనలేదు. డబ్బు కన్నా స్వస్థత కన్నా నా కుమారుల యొక్క మారు మనసే ఎక్కువ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతారు బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి కావాల్సింది మన కుటుంబంలో మారు మనసు, మన జీవితంలో మారు మనసు. దేవుని యొక్క వాక్యానికి లోబడే జీవితము మనకు కావాలి. ఆ హ్యాటిరేట్ సిస్టర్ చెప్తోంది, అయ్యా నాకు నా కుమారుల యొక్క మారు మనసే కావాలి. వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే అటుపక్క రూమ్ లో ఉండి వాళ్ళందరూ, తమ్ముడు మనకు మారు మనసు అంట, మనకు మారు మనసు అంటారు, వచ్చేందుకు ఇప్పుడు వచ్చేసింది నీకు మారు మనసు. నాకు మారు మనసు వచ్చింది తమ్ముడు. డాన్స్ చేస్తాడు అక్కడ, ఎగతాళి చేస్తాడు అక్కడ. వాళ్ళ మాట్లాడుకునే మాటలు చూసి లోపల కూర్చొని ఎగతాళి చేస్తున్నారు వాళ్ళిద్దరు కొడుకులు ఇద్దరు. విశ్వడంతో వాళ్ళ అమ్మ అడుగుతుంది, నా కుమారుల యొక్క మారు మనసు చాలు. తమ్ముడు మారు మనసు అంట నాకు వచ్చేసింది, నీకు వచ్చిందా? ఎగతాళి చేస్తున్నారు అక్కడ. విశ్వడం అన్నారు, ఓ సహోదరి నీ కోరిక నీ చొప్పున నీకు జరుగును గాక. ఆయన మాట నోట్లోంచి పూర్తయింది. మాట నోట్లోంచి పూర్తయిన వెంటనే సినిమా హీరోలు నటించే గదిలో సినిమా హీరోలకి యాక్ట్ చేసే ఇద్దరు కుమారులు ఇప్పుడు దొర్లుకుంటూ వస్తున్నారు బయటికి. క్షణాల్లో మారిపోయింది వాతావరణం. కారణము పరిశుద్ధాత్మ. క్షణాల్లో వాతావరణం మారిపోయింది. ఇద్దరు ఎగతాళి చేసే ఇద్దరు కుమారులు కూడా దొర్లుకుంటూ పొర్లుకుంటూ, మా కొరకు ప్రార్థించండి క్రీస్తు బేణం, యేసుక్రీస్తు దేవుడు మా కొరకు ప్రార్థించండి అని పరిశుద్ధాత్మ నింపబడి బయటికి దొర్లుకుంటూ వచ్చారు. నడిచి వచ్చే ఓపిక కూడా లేకుండా వాళ్ళు. చూసారా, కేవలము తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క విశ్వాసం ఇద్దరు బిడ్డలు మారు మనసులు ఇచ్చింది. మంచం మీద పడుకున్న తన సహోదరి స్వస్థత కంటే కూడా తన కుమారుల యొక్క మారు మనసే ఎక్కువ ఆమెకి. కారణం ఏంటంటే, నా యొక్క సహోదరి మారు మనసు పొందుకుంది, ఆమె ఆ జబ్బుతో మంచంలో చనిపోతే ఆమె పరలోకంలో ఉంటుంది, కానీ నా కుమారులకు మారు మనసు లేదు, వాడు చనిపోతే నరకానికి వెళతారు, అది నాకు ఇష్టం లేదు. చూసారా, మారు మనసు ఈ లోకంలో అన్నిటికంటే విలువైన సహోదరుడు. నీ వాక్యము, నీ పరిశుద్ధ జీవితం ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే విలువైంది. ఆ యెజబెలు తన కుమారుని వాక్యంలో పెంచాల్సింది పోయి, భయభక్తుల్లో పెంచాల్సింది పోయి, ఆమె రాకపోవడం కాక సేవకుని గౌరవించట్లేదు. అంతేకాకుండా తన యొక్క కుమారులు కూడా వదిలేయటం వల్ల ఆహాజ్య మత్తుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అతనికి లేని అలవాట్లు లేవు ఇప్పుడు. ఆహాబు తర్వాత ఆయన రాసేయడు, మత్తుడైపోయి కూర్చొని ఆ మెద్ది మీద మొత్తం ఎక్కువ మొత్తం మీద దాంట్లో ఆ కిటికీలో కూర్చున్నాడు. అక్కడి నుంచి జారి కింద పడిపోయి రోగి అయిపోయాడు. సరే, రోగి అయ్యాడు కదా, ఏం జరుగుతుందో తెలుసున్న కుటుంబమే కదా, ఇజ్రాయేలుడే కదా ఆహాజ్య కూడా. అప్పుడైనా ప్రవక్త ఉన్నాడు కదా కాలంలో, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రవక్తను అడగాలి కదా, అడగల. ఎవరిని పిలిచాడు? తన భార్యని పిలిచాడు. భార్య పిలిచి, నువ్వు ముసుకేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? విగ్రహాల దగ్గరికి వెళ్ళు, బయలుదేరు దగ్గరికి వెళ్ళు, నేను స్వస్థ పొందుకుంటానో లేదో అడిగిరాపో. దేవుని యొక్క ఆత్మ వెంటనే ప్రవక్త దగ్గరికి వచ్చేసింది. కారణము అతనెవరు బ్రదర్? ఇజ్రాయేలీయుడు. దేవుడు వారి మీద అక్కర కలిగినాడు. ఆయన ఇజ్రాయేలీయుడు.
ఆ ఇజ్రాయేలీయుడు వాక్యానికి లోబడాలి. ఆ ఇజ్రాయేల్ దేవుని ప్రవర్తన గౌరవించాలి. ఆ ఇజ్రాయేల్ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యానికి లోబడాలి. కానీ ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. అతను జారి పడిపోయే సమయంలో తెలుసుకోవాల్సింది బదులుగా ఇప్పుడు ముగింపు సమయంలో అక్కడ పైనుంచి కింద పడి రోగిగా మారి ఇప్పుడు ఎక్కడ పంపించాడు? అదిగో అక్కడ మంత్రగాడు ఉన్నాడు, పోయి ఆడికి వెళ్ళి నేను కనుక స్వస్థపడతాను లేదు అడిగిరపో. మనం పెట్టారు కదా గ్రూప్ లో, చూసారా? ఆ దెయ్యాలు మీకు కూడా పట్టుకుంటే అంట. ఆ దురాత్మ నేను కూడా పట్టుకుంటుందంట ఆడికి వెళ్తే. అసలు లేని దురాత్మ వస్తుంది ఆడికి వెళ్ళడం వల్ల. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమొస్తుందంట? నువ్వు శాపగ్రస్తులు అయిపోతావు, నీకు దురాత్మ వస్తుంది, నీకు జబ్బు, అప్పుడు జబ్బు పడతావు నువ్వు. ఇప్పుడు ఈ రాజు, ఒక దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టిన ఈ రాజు తనక ప్రమాద సమయంలో, తనకు అవసరత ఉన్న సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది బదులుగా దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు ఆ భూమి మీద నిలబడినాడు. అక్కడ ఆ కాలంలో సంఘానికి వెళ్ళాల్సింది బదులుగా ఏం చేస్తున్నాడు ఆయన? సాకులు చెప్తాం బ్రదర్ మనం సంఘానికి రావాలంటే. బ్రదర్ ఈ రోజు మాకు చాలా అనారోగ్యంగా ఉంది బ్రదర్, సంఘానికి రాలేము మేము. నువ్వు రోగిగా ఉన్నప్పుడే సంఘంలో ఉండాలి. నువ్వు రోగిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు సంఘంలో ఉండాలి. నువ్వు సంఘానికి రావాలంటే సాకులు, ప్రార్థన చేయాలంటే సాకులు, వర్తమానం చదవాలంటే సాకులు. ఏ కుటుంబం ఎలా పెంచుతున్నారు దేవుడు నిన్ను? ఎలా పెంచుతున్నారు నీ తల్లిదండ్రులు నిన్ను? ఒకవేళ ఆహాబు లాంటి తల్లిదండ్రులు ఉన్నారా? చూడండి, జాగ్రత్త, మీ జీవితం అంతా కొలాప్స్ అయిపోద్ది. నువ్వు సంఘంలో ఉండొచ్చు కాక, అని హ్యాటీ రేటువంటి తల్లిదండ్రులు ఉండాలి మనకి. హల్లెలూయా. ఆ తల్లి యొక్క ప్రార్థన ఇద్దరు కుమారుడికి మారుమనసులు ఇచ్చింది. ఆ యొక్క భార్యని పిలిచాడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగిరపో, వెళ్ళాడు ఆయన. బయలుదేరుతున్నామే, మార్గ మధ్యలోనే ప్రవక్త ఎదురుగా వచ్చాడు. ఇజ్రాయేలీలో దేవుడు అన్నవారు లేడు అనుకుని అన్ని దేవతల దగ్గరికి నువ్వు పంపిస్తున్నావా? ఇటు సంఘానికి ఎంత మాదిరిగా ఉంది బ్రదర్. ఇజ్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడు అనుకుని నీకు రోగం వస్తే నువ్వు మంత్రగారి దగ్గరికి వెళ్తున్నావా? నీకు రోగం వస్తే వేరే వాళ్ళు అడుగుతున్నావా? నువ్వు ఇజ్రాయేల్లో దేవుడు లేడా? నీకు ప్రతి సమస్య తీర్చేటువంటి దేవుడు ఇజ్రాయేల్లో లేడా? నువ్వు ఆయన అడగొద్దా? అని ప్రభుత్వం అడగొద్దా? ఇక్కడ అడుగుతున్నామా మనం? బ్రదర్ మేము ఇంట్లోకి వెళ్ళాలి బ్రదర్. ఏ టైంలో బాగుంటుంది? అర్ధరాత్రి 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు కనుక మీరు ఇంటికి వెళ్తే బాగుంటుంది అనుకోండి. నిద్ర మానేసి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తారు. కానీ బైబిల్ చెప్తోంది, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసము. నువ్వు దానికి ఎన్ని రంగులు వేసినా కూడా ఆయన కట్టకపోతే వేస్ట్. అది మూర్తం పెట్టి ఇంట్లోకి వెళ్ళడం వల్ల నీకు అక్కడ జరిగేది కాదు. అక్కడ నువ్వు పెట్టాల్సినది కాదు. ఏం జరగాలి అక్కడ? యెహోవా రావాలి అక్కడికి. యెహోవా ఇల్లు కడితే అది ఆశీర్వకరంగా ఉంటుంది. అది ఎప్పటికీ కూడా పడిపోదు. అది ఆయన కడితే అది ఎప్పటికి కూడా అది ఆశీర్వాదం లేకుండా ఉండదు. అక్కడ ఎవరైతే ఆ ఇంట్లోకి వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అక్కడ నువ్వు అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు సంప్రదించాల్సింది ఎవరిని? దేవుని ప్రవక్తని. కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? నేను మొన్న మా పిల్లకి ఇది వచ్చింది, నాకు పోలేదు, అక్కడ దూరంగా ఉన్నారు, ఆయన ఏదో కట్టాడు, ఎమ్మంటే తగ్గిపోయింది. అవునా? అయితే వెళ్తాం. ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మీరు? విశ్వాస జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలమని చెప్పి మీరు అన్ని దేవతలను మీరు సంప్రదిస్తారా? భయంకరము. దేవుడు అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆమెతో, నువ్వు దేవుడు ఇజ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడు అనుకుని నువ్వు అన్ని దేవతలను సంప్రదించావు కాబట్టి ఇక నువ్వు పడుకున్న మనసు మీద నువ్వు తిరిగి లేవు. చూసారా? నువ్వు సంప్రదించాల్సింది ఎవరిని? ఎవరు సంప్రదించాలి? నీకు సమస్య వచ్చిందా ఎవరు సంప్రదించాలి? దేవుణ్ణి. నీకు సంతోషం వచ్చిందా ఎవరు సంప్రదించాలి? దేవుణ్ణి. నీకు ఏది కలిగినా నువ్వు దేవుడిని శ్రమించాలట. అనే దేవుని దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? ఆహాజ్యా, ఇక నువ్వు మంచం నుంచి తిరిగి లేవు, నువ్వు దేవుడు విడిచిపెట్టేశావు. నిజం బ్రదర్. అందుకోసమే క్రిస్తమస్ గారు చెప్పారు, దేవుడు దృశ్యం నుంచి తొలగించి వేస్తాడు అంటే అదే దాని అర్థం. అదే నెప్పు తగలకుండా వాడారు ఆయన ఆ పదాన్ని. మనకు అర్థం కావట్లేదు. దృశ్యం మీద తొలగించడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతామని. ఆహాజ్యత ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నవాడు లేదనుకుని నువ్వు అన్యజాతి దగ్గరికి వెళ్తున్నావా? నీవు పడుకున్న మంచం మీద నువ్వు తిరిగి లేచున్నాడు. కారణము తల్లిదండ్రులు. ఆహాజ్య జీవితం నాశనం అయిపోయే కారణం ఎవరు? తల్లిదండ్రులు.
తండ్రి విశ్వాసి, తల్లి అవిశ్వాసి. తల్లి అవిశ్వాసి అయినా తండ్రి అయినా భయభక్తులు పెంచాడా? పెంచలేదు. తల్లి యొక్క మాటకి తండ్రి కూడా లోపడ్డాడు. విగ్రహాలు చేశాడు, విగ్రహాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, దేవుని నమ్మకు అవమానం కలిగించాడు, దేవుని ప్రవక్తలు కొట్టాడు, దేవుని ప్రవక్తలు వెంబడించాడు, చంపడానికి చూశాడు. ఓ నేటి కాలానికి ఎంత మాదిరిగా ఉంది సోదరుడా, సహోదరి. లేదు బ్రదర్, మేము అసలు ఏ ప్రవక్తనే మేము తరమలేదే అని నువ్వు చెప్పొచ్చు. ఆదివారం ప్రార్థన రాకుండా ఇంట్లో కూర్చోవడం తరిమినట్టే ప్రవక్తని. నీకు ఆదివారం సంఘంలో ప్రార్థన జరుగుతుంది, నువ్వు సంఘంలో కూర్చోకుండా నీ సొంత పనుల్లో నేను ఎక్కడ పోయి ఉన్నావంటే నువ్వు ఎలాగైనా అది ఏ పని కావచ్చు, క్రిస్తామకైనా పేరు నీకు ₹1,00,000 కలిగే లాభం కలిగే పని కావచ్చు కాక ఆరాధన సమయంలో నువ్వు సన్నిధిలో కూర్చోవాలి. అక్కడ నువ్వు సన్నిధిలో కూర్చోకుండా నువ్వు 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 బయట నీ ఇష్టమైన పనులు చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? ప్రవక్తను నువ్వేం చేస్తున్నావు? అవమానిస్తున్నావు, వాక్యాన్ని అవమానిస్తున్నావు, దేవుణ్ణి అవమానిస్తున్నావు. నువ్వు మరో ఆహాజ్య, మరో యజబేల్ ఆత్మ నీలో పనిచేస్తా ఉంది. సంఘం ఆరాధన జరుగుతుంది, సోదరుడి గొడవకుడికి జరుగుతుంది, రావడానికి బండి లేదు బ్రదర్, వర్షం వస్తుంది బ్రదర్, నడిచేవాళ్ళు బ్రదర్, బట్టలు బ్రదర్, సాగులు చెప్తున్నామేమో. జాగ్రత్త, మేము ఎప్పుడూ అలా అన్నది బ్రదర్ అంటామేమో. కానీ ఇవన్నీ కూడా దాంతో పాటు సమానమే. దేవుని ప్రవక్త ఉండగా ఆహాజ్య ఏ విధంగా అయితే అన్య దేవతల దగ్గర పంపాడు, ఇవన్నీ కూడా దాంతోనే సమానం. ఒక విశ్వాస యొక్క కుటుంబంలో ఆ తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ, తల్లిదండ్రుల యొక్క పెంపకం మీదే వారికి బిడ్డల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హ్యాటీ రెడ్ సిస్టర్ డబ్బుల గురించి, ఇతర ఆస్తుల గురించి ఆమె ఆశించలేదు. అక్కడ ఆ యొక్క సలోమి, యాకోబు మరియు ఆ యాహాన్ యొక్క తల్లి, ఆమె తన యొక్క అక్క కుమారుడే మరియు చెల్లిమే. నా కుమారుడే కదా, ఎరా ఏసు అందా వెళ్ళి అందా చదువు తీసుకుందా? ఏమవుతుంది దీనికి? పిన్ని మరి ఏంటో నాన్న బాగున్నావా నాన్న అందా? అగౌరవంగా మాట్లాడిందా? చదువుతున్నారు బైబిల్ మీరు? సలోమి అగౌరవంగా మాట్లాడిందా? ఏముంది? ప్రభువా హల్లెలూయా. పిన్ని చిన్నోడు అతను తనకంటే, ఆయన ఎవరో ఆమె ఎరిగి ఉంది. అక్కడ ఆ సలోమి అంటా ఉంది, ప్రభువా నా 2 కుమారులకి కుడి వైపున ఒకడికి ఎడమ వైపున ఒకడికి పరలోకంలో స్థానం ఇస్తావా? ఆమె తల్లి, ఒక నిజమైన తల్లి తన బిడ్డల కొరకు ఆ విధంగా అక్కడ తీసుకుంటుంది. తన బిడ్డల కొరకు ఆ విధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటుంది ఆమె. తన బిడ్డలు ఆ విధంగా వాక్యంలో పెంచుతుంటుంది ఆమె. ఆయన ఆ బోధకుడు, ఆ సంఘ కాపరి తనకంటే చిన్నవాడైనప్పటికీ అతను దేవుని యొక్క ప్రవక్త యెహోవా ఆయన ద్వారా ఈ రూపంలో నడయాడుతున్నది ఎరిగి ఉండి ఆమె ఏమంటుంది తల్లి, ప్రభువా నా కుమారులకి కుడివైపున ఒకడికి ఎడమవైపున స్థలం ఇస్తావా? అంటే నా బిడ్డలు నీతో పాటే ఉండాలి. తల్లి యొక్క ఆశ చూడండి, నా బిడ్డలు నీతోనే ఉండాలి, నా బిడ్డలు నీతో ఇక్కడ నీతోనే ఉండాలి. అక్కడ కూడా జబదయి కుమారులు వాళ్ళిద్దరు అక్కడ ఆ జబదయితో పాటుగా వాళ్ళు చేపలు పడుతూ ఉంటే యేసుక్రీస్తు వచ్చాడు, మీరు వచ్చిన వెంబడించండి. రెండో మాట మాట్లాడదు యాహాను యాకోబు. అక్కడ కనీసం వలలు కూడా ఇంటి దగ్గర పెట్టి రాలేదు, తండ్రి దగ్గరే వదిలేశారు వాళ్ళు. జబదయ్య అంటున్నాడు వెళ్ళండి. మిగతా తండ్రులాగా చెప్పలేదు జబదయ్య, ఎలాగా పని మనసు వెళ్ళిపోతే నేను కింద అప్పు చేశాను, ఈ అప్పు ఎట్టకెట్టమంటావు? నువ్వు స్వార్థ అని చెప్పి తిరిగేస్తుంటే నేనేం చేయను? మీ అమ్మని నాకు పత్తు పడుకోమంటావా అన్నాడా? అనలేదు బ్రదర్. జబదయ్య ఏం చేశాడు? పంపించేశాడు. ఆ వల్ల ఆయన తీసుకున్నాడు, నేను తీసుకెళ్ళిపోతాను, ఎక్కడ పెట్టాను, మీరు వెళ్ళండి. ఎలాంటి కుటుంబం బ్రదర్, ఎలాంటి తల్లి, ఎలాంటి తల్లి చూడండి. నా బిడ్డలు ఇద్దరు ఆయనతో పాటు ఉండాలి, భూమి మీద ఆయనతో పాటు ఉన్నారు, పరలోకంలో కూడా ఆయనతో పాటే ఉండాలి. కారణము నా బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నారు. ఒకవేళ సహోదరుడా నువ్వు ఒకవేళ నిజమైన రూతు దొరకపోవచ్చు. రూతు ఏం చేసింది? అన్నిరాలే, కానీ ఆమె ఏమైపోయింది? మార్పు పొందిన తర్వాత వచ్చి బోయాజుని పెళ్లి చేసుకుంది. వచ్చాక బోయాజు మార్చుకోలే. ఒకళ్ళు యవన సహోదరుడా పర్లేదులే నేను పెళ్లి చేసుకుంటా, బాగా ఆస్తి ఉంది, పెళ్లి చేసుకుంటే తర్వాత మార్చేసుకుందాం అనుకుంటున్నావేమో, పర్వాలా. ఒకవాడు దేవుడు ఆ యొక్క సిస్టర్ నీ విషయంలో మార్పు లేకపోతే యెజబెల్ అయితే ఏం చేస్తావు? నాబాల్ అయితే ఏం చేస్తావు? నాబాల్ ఎలాంటి వాడు? నాబాల్ అనగా అర్థం ఏంటి? మొరటివాడు. అబిగయీలు ఒక అందమైన స్త్రీ, ఒక గుణవంతైన స్త్రీ. ఆ నాబాలు పెళ్లి చేసుకుంది, ఒక మొరటివాడు పెళ్లి చేసుకుంది. దావీదు అరణ్యంలో అనేక విధాలుగా వాళ్ళ యొక్క పశువుల మందలు మృగాలు దొంగలు వచ్చి దోసుకొని పోకుండా కాపలా కాస్తా ఉంటే ఒకరోజు ఆహారం లేదు, నాకు కూడా సైన్యానికి కొంత ఆహారం పెట్టమని అడిగితే నాబాలు అంటున్నాడు, నేనెందుకు పెట్టలేదు, ఎవడో దావీదు అన్నాడు. ఏంటి ఇన్ని రోజుల పాటు నీకు సేవ చేస్తే కొంచెం ఆహారం పెట్టడానికి నీకు ఎంత
గర్వంగా ఉందా? పదండి చంపేద్దాం నాబాల్ని అని చెప్పి బయలుదేరి దావీదు. ఈ విషయం గబగబా ఆ పనివాళ్ళు వచ్చి తన యొక్క భార్యను అబిగైలు చెప్పారు. అబిగైలు అమ్మా ఇలా జరుగుతోంది, దావీదు మహారాజు, ఆయన లేచి వస్తున్నాడు, మన యజమానుని చంపేస్తాడు. వెంటనే ఆ యొక్క దావీదును అడ్డుకోవాలంటే ఇక వేరే ఎవరైనా కుదరదు, ఏ దూతలు పంపించడం కుదరదు. అబిగైలు అనుకుంటుంది ఇక ఎవరి మాట దావీదు వినడు. కారణము ఆయన తీర్పు చేసేది రాబోతున్నాడు. ఆయన ఇక వెళ్ళాలంటే ఇప్పుడు ఆయనకు ఎదురుగా నేనే వెళ్ళాలి. వెంటనే చెప్పింది ఆమె, ఇంకో కొన్ని అడలు తయారు చేయండి, ద్రాక్ష అడలు తయారు చేయండి, కొన్ని ఆహార వస్తువులు తీసుకోండి, కొన్ని పిండి వంటలు తీసుకోండి, కొన్ని గొర్రెలు తీసుకోండి అని చెప్పింది. ఆర్డర్ వేసింది ఆమె. గబగబా ఎన్ని తీసుకుని ఆమె దావీదు వస్తూ ఉంటే కోపంతో ఎదురుగా వెళ్ళిపోయింది. అబిగైలు ఎదురుగా వెళ్ళి ఏం చేసింది? నా యొక్క భర్త యొక్క తప్పుని మన్నించి నీ దాసురాల మీద కటాక్షం ఉంచింది. యజమానుడా, హల్లెలూయా. గుణవతి అయిన స్త్రీ బ్రదర్ అబిగైలు ఒక మొరటి వాడిని పెళ్లి చేసుకుంది. గుణవతి అయిన స్త్రీ తన భర్త మీదకి రావాల్సిన తీర్పుని ఏం చేసింది? అడ్డుకుంది. దావీదు చంపేద్దాం అనుకుంటున్నాడు. కానీ దావీదుకి నాబాలును చంపినటువంటి పాపము దావీదు మీద పడకూడదని దేవుడు అబిగైలును వాడుకున్నాడు అక్కడ. అర్థమైందా? నాబాలును చంపిన పాపము దావీదు మీదకి రాకూడదు. కాబట్టి ఎవరు ఆపాలి దాన్ని? ఎవరు ఆపినా దావీదు వినడు. ఆపేది ఒకే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు? అబిగైలు. అందమైన స్త్రీ, గుణవతి స్త్రీ. ఆమె గబగబా ఎదురుగా వెళ్ళిపోయింది. ఆహార పదార్థాలు ఎదురుగా వెళ్ళిపోయింది. యజమానుడా అని విధేయత చూపించింది అక్కడ. ఆమెకు విధేయతకి దావీదు మంత్రముగ్ధుడు అయిపోయాడు. ఆయన నెమ్మది శాంతపరుడు అయిపోయాడు. ఆయన ఉగ్రంగా వచ్చే దావీదు ఏమైపోయాడు? ఆగిపోయాడు. నీ దాసురాల్ని కటాక్షించము, పాప చూపకము ఆమె పదాలు వాడింది. దావీదు యొక్క కోపం చల్లారిపోయింది. ఇదిగో ఈ ఆహార వస్తువులు తీసుకోండి ఇచ్చింది. ఆమె ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి మత్తుడై ఉండి నాబాలు డ్యాన్స్ లేస్తా దేవుడు తన మొత్తగా ఏమైపోయిందంట? చనిపోయాడు నాబాలు. నాబాలు రావచ్చేమో, నీకేం తెలుసు? యెజబెల్ రావచ్చేమో, నీకేం తెలుసు? దేవుని యొక్క చిత్తానికి లోపడాలి మనం. హల్లెలూయా. ఆ యొక్క నాబాలు చనిపోయిన తర్వాత అబీగైల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? దావీదు పెళ్లి చేసుకుంది. ప్రభుకి స్తోత్రం కలండి గాక. అలాంటి సహోదరి బైబిల్ చాలా మంది ఉంది. సహోదరులరా, మీ కుటుంబాన్ని చక్కగా పోషించండి, చక్కగా నడిపించండి. అబ్రహాం యొక్క సంతానము 2 సంతానాలు, శరీర సంబంధమైన సంతానము భూమి మీద ఉంది. వారి యొక్క స్వాస్థ్యం కోసము 2000 సంవత్సరాలుగా పగలు రాత్రి ఆగకుండా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నేటికి కూడా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి పైన ఏముంది? ఐరన్ డోమ్, రక్షణ కవచం ఉంది. ఎలాంటి శత్రువు క్షిపణులు అనుకోని రీతిలో వచ్చినా సరే ఆకాశంలోనే అవి నిర్వీర్యం చేసేస్తాయి, ఆకాశంలోనే అవి ఆపేస్తాయి. కాబట్టి వారి యొక్క చుట్టూ శత్రువులే ఉన్నారు. మధ్యలో చిన్న దేశము 92 లక్షల మంది 92 లక్షల మంది జనాభా, చుట్టూ కోట్ల మంది శత్రువులు ఉన్నారు. అయినా కూడా వారిని ఏమి కూడా చేయలేకపోతున్నారు. ఎవరైతే మేము చంపేస్తాం అని విర్రవీగుతున్నారో 6 రోజుల్లో వాళ్ళు ఉంట్ల భూమి మీద. అందులో బాధితుడే ఇబ్రహీం రైసీ, ఇరాన్ అధ్యక్షుడు. అందులో ఆ యొక్క ఇజ్రాయెల్ మీద శత్రువు అతను. దేవుడు ఆయన ముందుగా చెప్పాడు, నా యొక్క సియోను కుమార్తెను ముట్టినవాడు ఇది నీకు ఇజ్రాయెల్కి రెండిటికి వర్తిస్తుంది. వాళ్ళని ముట్టిన దేవుడు ఊరుకోడు బ్రదర్, నిన్ను ముట్టిన దేవుడు ఊరుకోడు. ఎందుకంటే నీవు అబ్రహాం సంతానమే, వాళ్ళు కూడా అబ్రహాం యొక్క సంతానమే. దేవుడు వాళ్ళ చుట్టూ రక్షణ కవచాన్ని ఇచ్చాడు. ఆయన ఇప్పుడు వాళ్ళ తరపున ఆయనే యుద్ధం చేస్తున్నాడు అక్కడ. వాళ్ళు అంటున్నారు వాళ్ళ యొక్క దేవుడు ఇజ్రాయిల్ దేవుడు యుద్ధం చేయబోతే ఇదంతా జరిగేది కాదు. కొంతమంది అరబ్ రాజులు కూడా ఆ అధ్యక్షులు కూడా పోయినసారి జరిగిన ఆ యుద్ధాల్లో వాళ్ళు చెప్పారు, ఇజ్రాయెల్ దేవుడు మన తరపున యుద్ధం చేస్తున్నారా ఏంటి? వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే ఆ చరిత్ర ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఇప్పుడు దాకా మా దేశంలో మేముంటే వాళ్ళు ఎక్కడో ఉంటే ఆ చెదిరిపోయిన వారిని, ఆ బానిసలుగా చూసేవారిని ఆ దేశాలకు వస్తే మేము చేరదీస్తే వీళ్ళు మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు అనుకుంటే కాదు. అసలు దేవుడే అబ్రహాంకి ఇచ్చిన భూభాగం అది. నీ దేశాన్ని నీ జనాన్ని విడిచి నువ్వు వెళ్ళు అని పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం తీసుకుని పోయి ఆ యొక్క కనాను భూమిలో పెట్టి ఇది నేను నీకు ఇస్తాను అని చెప్పిన భూభాగం అది. ఆయన అన్నాడు అక్కడ, నీ తరములకు ఇదే భూభాగం అని చెప్పాడు ఆయన.
ఇబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక 22వ అధ్యాయంలో నీ తరతరములకు ఇదే అలాగే రాయబడి ఉంది బ్రదర్. ఆమోస్ రావచ్చు, హౌతి రావచ్చు, లేదా మిలిటెంట్లు ఎవరైనా రావచ్చు కాక దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ సంతానానికి నేను దీన్ని ఇస్తా. ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే వాళ్ళ మీద యుద్ధం చేసి జయించలేరు. వాళ్ళకి చూడండి నోబెల్ ప్రైజెస్ మొత్తం దరిదాపుగా 20-30 ప్రైజులు ఆడిగే వచ్చినాయి. అంత జీనియస్ వాళ్ళు, అంత తెలివి కలిగిన వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్ లో ఈవీఎంలు వాడుతున్నారు కదా, ఈవీఎంల ట్యాంపరింగ్ లో ఇజ్రాయేల్ చాలా అవలేలుగా చేయగలిగే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందండి. అంత తెలివిగా వాళ్ళు తయారు చేశారు. చిన్న భూభాగంలో ఎక్కువ పంటను పండిస్తున్నారు అక్కడ. సముద్ర జలాల్ని వ్యవసాయానికి తాగునీటికి ఉపయోగిస్తున్నారు అక్కడ. చిన్న దేశము కానీ ఎక్కువ తెలివితేటలు అక్కడ. కారణము దేవుడు వాళ్ళతో ఉన్నాడు అక్కడ. చిన్న గుంపు మనము, అవునా? ప్రపంచ క్రైస్తవులతో పోల్చుకుంటే మనం ఎంతమంది బ్రదర్? ఒక ఆయన అన్నాడు, నువ్వు ఎంతమంది అండి మా క్రైస్తవులందరూ కనుక ఒకసారి ఊఫ్ అన్నారు అనుకో నీ సంఘం లేచిపోతున్నాడు ఆయన. నేను చెప్పాను, నిజమే బ్రదర్, మేము చాలా తక్కువ మంది, మీరు అందరూ ఉఫ్ అంటే లేచిపోతాం. మేము భౌతిక సంబంధంగా నిజంగా ఆ విధంగా ఉంటే కనుక మేము లేచిపోతాం. కానీ మేము ఆత్మ సంబంధంగా ఉన్నాం కాబట్టి మీరు ఉఫ్ అంటే మీరు ఉఫ్ అవుతారు. కారణం మనం ఎవరు? అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం మనము. ఎవరి ద్వారా మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం మనం. ఇప్పుడు అబ్రహాము దేవుడు నిబంధన చేశాడు. నేను చెప్పి ముగిస్తాను. నేను చాలా సంతోషం సోదరులారు, మీరు ఓపికతో ఉన్నారు. వినడానికి కూడా ఇంకా శ్రద్ధగా ఉన్నారా? బలవంతంగా ఒప్పించాలిగా మరి. శ్రద్ధగా ఉన్నారుగా అంటే ఉన్నాం బ్రదర్ అంటారుగా. సరే, ఒకవేళ ఎవరన్నా ఆకలిగా ఉంటే కనుక భోజనం చేస్తారని చేయండి బ్రదర్. యాటీ నైట్ ఇంట్లో జరగదులే, చేయండి. అబ్రహాం యొక్క బయటికి పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఇజ్రాయేలు మరియు సంఘము, ఇజ్రాయేలు మరియు సంఘము. నేను మధ్యాహ్నంతో నా అంశం ముగించేసి నేను వేరే అంశాలకు వద్దాం అనుకున్నాను నైట్. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం తగ్గించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా దేవుడు అబ్రహాం బయటికి పిలిచినప్పుడు అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఆయన ఆ అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఒకటి ఆవు దూడ, మూడోది పొట్టేలు 4, గువ్వ 5, ఆవు. ఈ ఐదు వస్తువులతో, ఈ 5 జంతువులతో దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఐదు కూడా ఏం చేయాలి? 5లో ఈ 3 పెయ్య, మేక, పొటేలు, ఈ 3 ఏం చేయాలి? మధ్యలోని ఖండించి దేని ఖండానికి ఎదురుగా ఖండాన్ని ఉంచాలి. ఏం చేయాలి? పొటేల్ని మధ్యకి చేల్చాలి, ఇలా నిలువుగా చేల్చాలి. బలంటే బలికి ఇవ్వడం కాదు, అడ్డంగా కాదు. దాన్ని ఏం చేయాలి? నిలువుగా చీల్చాలి. నిలువుగా చీల్చి ఏ భాగానికి ఎదురుగా, పొటేల్ యొక్క భాగానికి లెఫ్ట్ భాగానికి, రైట్ భాగానికి 2 ఆపోజిట్ లో పెట్టాలి ఇక్కడ. అలాగే పొటేలు, అలాగే పెయ్య, అలాగే మేక, ఈ 3ని ఇలాగ చీల్చి పెట్టాలి. తర్వాత ఏం పెట్టాలి? ఒకటి పావురము, తర్వాత గొవ్వ,
ఈ రెండింటిని చీల్చకూడదు, ఆ రెండింటిని చంపకూడదు. పావురాన్ని గువ్వని చంపకూడదు, ఆ రెండు బతికే ఉండాలి. కానీ మిగిలిన ఈ మూడు ఏం చేయాలి? బలి ఇవ్వాలి, వాటిని చంపాలి. వాటిని చంపి వేరు చేసి ఏ భాగానికి ఎదురుగా వాటిని పెట్టి ఇలా పెట్టాలి. ఇక్కడ ఇది అబ్రహాంతో దేవుడు చేసే నిబంధన, ఇదే నిత్య నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ నిబంధన ఈ మూడు జంతువులు ఇలాగా పెట్టిన తర్వాత ఇక్కడ ఏముంటదంటే నిప్పుల కొలం ఉంటుంది. మళ్ళీ వాటి మధ్య ఏముంటది? నిప్పుల కొలం ఉంటుంది. అంతేకాకుండా దాని మధ్యలో ఒక వెలుగు నడుచుకుంటూ పోతూ ఉంటది. ఇది నిబంధన. దేవుడు అబ్రహాంతో చేసే నిబంధన ఇది. నిబంధన అంటే గతంలో మీరు చదివి ఉంటారు క్రీస్తు వర్తమానాల్లో. జపాన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఏం చేసుకుంటారు? నిబంధన చేసుకోవాలంటే ఉప్పు చల్లుకుంటారు. నీ మీద ఉప్పు చల్లి, ఇదిగో నీకు నాకు నిబంధన ఇదే, నువ్వు మాట తప్పావా ఇక నువ్వు ఉప్పు అయిపోతావు, నాశనం అయిపోతావు. ఇదే నిబంధనలు ఎలా ఉంటాయి గతంలో, ఇలాగ జరిగే నిబంధనలు. కొంతమంది మన తూర్పు దేశాల్లో ఒక ఆచారం అంటే ఇప్పుడు మనకు లేదు, కానీ ఇంతకుముందు ఒక జంతువుని చంపేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని అక్కడ పెట్టి ఒక పేపర్ తీసుకొని దాని మీద వాళ్ళిద్దరి యొక్క ఒప్పందం రాసుకొని దాన్ని ఏం చేసేవాళ్ళంట? మజ్జిగ చింపి ఆ జంతువు మీద పడేసేవాళ్ళు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఈ నిబంధన మీరితే ఈ కింద చనిపోయిన శరీరంతో సమానం. నిబంధన, ఒడంబడిక. నువ్వు నేను ఒకవేళ ఈ నిబంధన మీరేమనుకో, ఈ మన మధ్యలో ఉన్న ఈ యొక్క చనిపోయిన మృత శరీరం యొక్క ఉంది కదా, మృతదేహం ఉంది కదా, కళేబరము, దాంతో సమానం. మన ఆ నిబంధన మీరితే అయిపోయినట్టే. బతుకున్నా కూడా జీవించున్నామన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు మృతుడివే. జీవించడం పేరే నీకుంది. లేదు బ్రదర్, ప్యాంట్ షర్ట్ వేసా, ఇన్షర్ట్ చేసా, నువ్వు మృతుడు బ్రదర్. లేదు బ్రదర్, నేను మంచి షర్ట్ వేసా, మళ్ళీ మంచి సుటిదార్ వేసా, మంచి జోకాలు పెట్టా, మంచి గాజులు వేసా, నువ్వు ముసలాలో చేస్తారు. కారణం ఏంటి? జీవించున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నువ్వు మృతుడివే. వాక్యానుసారంగా లేకపోతే నువ్వు మృతుడివే. ఇక్కడ చూడండి, అబ్రహాం దేవుడితో నిబంధన చేస్తా ఉన్నారు. ఆ నిబంధన 3 జంతువులు తీసుకున్నాడు ఆయన. ఆ 3 జంతువులు నిలువుగా చీల్చేసి ఏ ఖండానికి ఎదురుగా ఆ ఖండాన్ని పెట్టి 2 పావురము మరియు గువ్వ ఈ 2 అక్కడ పెట్టి అబ్రహాం చెప్పాడు, నేను దిగి వస్తాను. అబ్రహాం దేవుడు చెప్పాడు, నేను దిగి వస్తాను, నువ్వు వాటిని చూస్తూ ఉండని చెప్పాడు ఆయన. అబ్రహాం ఏం చేశాడు? అక్కడ గాఢ నిద్ర పట్టింది ఉన్నది అక్కడ బైబిల్లో. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క దేవుడు నిబంధన చేస్తా ఉంటే నిబంధన ముందు కూర్చొని ఏం చేశాడంట? గాఢ నిద్ర వచ్చింది. స్పష్టంగా చెప్తున్నారు, అబ్రహాంకి రాలేదంటారు. దేవుడు అబ్రహాంకి గాఢ నిద్రను రప్పించెను. సూచన అంటది. నిబంధన మీరితే చనిపోతావు అనే సూచన అంటది. ఆ చదివేదాకా నాకు అర్థం కాలే. నిజంగా అబ్రహాం నిద్రపోయడానికి నేను కూడా గాఢ నిద్ర కలిగి చేశాను. అబ్రహాంకి ఎందుకు గాఢ నిద్ర వచ్చిందంటే, ఒకవేళ ఈ నిబంధన మీరితే చనిపోదామని సూచన. అబ్రహాం యొక్క గాఢ నిద్ర యేసుక్రీస్తు చెప్పారు కదా, చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి పాప దగ్గరికి వెళ్ళి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదే అన్నాడు ఆయన. నిద్రిస్తుంది. అబ్రహాం యొక్క నిద్ర ఏంటి? దేనికి సూచనగా ఉంది? మరణానికి సూచనగా ఉంది. ఒకవేళ దేవుడు చేసే ఈ నిబంధన ఏమన్నా అలసిపోతున్నారు బ్రదర్? రేపు మాడుకుందామా? రేపు మాడుకుంటే రేపు ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి నాకు. దేవుడు చేసిన ఈ యొక్క నిబంధన ఒకవేళ మీరితే దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహాము గాఢ నిద్ర కలుగు చేశాడు కాబట్టి దాని సూచన మరణము. అందుకోసమే అబ్రహాం నిద్రపోయాడు అక్కడ. 2 ఇక్కడ, ఒకటి పావురము, రెండవది గువ్వ. ఈ 2 ఉన్నాయి ఇక్కడ. ఈ 2 తన సంఘానికి ఇవ్వబోయే స్వస్థత. ఈ 2 తిరుగునిండ స్వస్థకి గుర్తుగా ఉంది. ఇది నిబంధన. దేవుడు ఇక్కడ ఈ 2 చీల్చమంటే అర్థం ఏంటి అంటే, దేవుడు నిన్ను, నీకున్నటువంటి అపవిత్రతని, నీకున్న పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే నీ నుండి వేరు చేశాడు. హల్లెలూయా. ఏ నిబంధన బ్రదర్? హల్లెలూయా. అద్భుతమైన నిబంధన బ్రదర్. ఇదే నిత్య నిబంధన, షరతులు లేని నిబంధన బ్రదర్. ఇది మనం చెప్పుకున్నాం కదా, దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, నిబంధన ఆదాం మీరాడు. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, నోవాహు నిబంధనను మీరాడు, ఎందుకంటే షరతులు గల నిబంధన. కానీ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, షరతులు లేని
నిబంధన, ఇది షరతులు లేని నిబంధన. ఇదే ఆ రెండు జంతువుల్ని మధ్యకి చేల్చడం అంటే అర్థం ఏంటి అంటే, నీలో ఉన్న పాపాల్ని, నీలో ఉన్న శాపాన్ని, నీలో ఉన్న నాశనాన్ని, నీలో ఉన్న అపవిత్రతని, నీలో ఉన్న చెడు కార్యాల్ని, ఈ లోకం నీలో నుంచి ఈ లోకాన్ని దేవుడు పూర్తిగా చీల్చేశాడు. ఆయన మధ్యలో నడుచుకుంటూ వెళ్తామంది ఒక వెలుగు, క్రీస్తు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ యొక్క నిబంధనను మీరితే పక్కనే ఉంది నిప్పుల కొలిమి. ఏంటది? అగ్నిగుండము, నాశనము. ఒకవేళ నిబంధన మీరితే ఆ పక్కన అబ్రహాము పడుకున్నాడు. ఏంటది? నిద్ర, మరణము. అగ్నిగుండంలోకి వెళ్తావా నిబంధన మీరి? నిద్రపోయి నిబంధన మీరి చనిపోతావా? మరణిస్తావా? నిబంధనతో పాటు నిలబడి నువ్వు క్రీస్తుని చూస్తావా? అర్థమవుతుంది బ్రదర్? సపోర్ట్ కొడతారు బ్రదర్? హల్లెలూయా. నీవు నిబంధనను మీరి నరకానికి పోతావా? అగ్నిగుండంలోకి పోతావా? నిప్పుల గుండంలోకి వెళ్తావా? నీవు నిబంధనను మీరి గాఢనిద్రలోకి వెళ్తావా? అంటే పడి చనిపోతావా? ఈసారి గాఢనిద్ర అంటే కూడా చనిపోవటమే బ్రదర్. ఒక నిద్రపోవటం అంటే నిద్రపోవటం అనుకునేవాళ్ళు, అది కూడా చనిపోవటమే. నిబంధన మీరితే చూడండి, అబ్రహాము గాఢనిద్రలోకి వెళ్ళాడు. ఇక్కడ పక్కన నిప్పుల గులం ఉంది, పాతాళానికి గుర్తుంది, నరకానికి గుర్తుంది, అగ్నిగుండానికి గుర్తుంది. ఒకవేళ నువ్వు నిబంధనలో నిలబడి ఉంటే మధ్యలో నడుచుకొని పోతున్న క్రీస్తుకు సూచనగా ఉంది. హల్లెలూయా. ఎవరైతే నిబంధనతో ఉంటారో వారికి ఏమిస్తున్నాడు దేవుడు? స్వస్థత ఇస్తున్నాడు ఆయన. ఈ గువ్వ మరియు పావురం మనకేంటి? స్వస్థతకి గుర్తుగా ఉంది. ఆ యొక్క ఎవరైతే నిబంధనతో పాటు నిలబడుతున్నారో వారికి దేవుడు ఏమిస్తాడు? ఇక్కడ స్వస్థతనిస్తాడు. ఎలాంటి సమస్య నీకు వచ్చినా కూడా, ఓ అబ్రహాం యొక్క నిబంధనలో స్వస్థ ఉంది బ్రదర్. దేవుడు షరతులు ఏం చేసిన నిబంధనలో స్వస్థత ఉంది. దేవుడు చేసిన నిబంధనలో నీ నుంచి పాపాన్ని వేరు చేశాడు. నీ నుంచి లోకాన్ని వేరు చేశాడు. ఓ అబ్రహాంకి ఇచ్చిన నిబంధనలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఒకవేళ నీవు ఈ నిబంధనలో భాగమై ఉంటే కనుక దేవుడు నిన్ను ఈ లోకం నుంచి చీల్చివేశాడు ఆయన. ఇది అబ్రహాము సంతానానికి ఇచ్చిన శరీర సంబంధమైన, చెప్పాలి అందరూ, అబ్రహాము సంతానానికి ఇచ్చిన శరీర సంబంధమైన నిబంధన. హల్లెలూయా. అంటే అక్కడ 92 లక్షల మందికి ఇచ్చినట్టుక నిబంధన, కానీ 700 మందికి దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అది కూడా ఇదే రూపంలో ఇచ్చాడు. ఆ యొక్క నిబంధన ఎలా ఉందంటే, 2000 సంవత్సరాల క్రితము దేవుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన రక్తాన్ని కాల్చి చనిపోయినప్పుడు ఆ శిలువలో ఆయన ఇట్స్ ద ఫినిష్, సమస్తము ముగించబడింది అని చెప్పినప్పుడు దేవుడు చెబుతారా రెండుగా చీలిపోయింది అక్కడ. అర్థం ఏంటంటే, నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ నిందను, నీ అవమానాన్ని, నీలో ఉన్న లోకాన్ని దేవుడు రెండుగా చీల్చవతలు పడేశాడు ఆయన. ఇది 700 మందికి ఇవ్వబడిన నిత్య నిబంధన. హల్లెలూయా. అక్కడ ఇవ్వబడింది అబ్రహాం యొక్క శరీర సంబంధమైన సంతానానికి, ఇక్కడ ఇవ్వబడిన నిబంధన ఆత్మ సంబంధమైన సంతానానికి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు బ్రదర్? ఇప్పుడు ఈ యొక్క నిబంధనలో, ఈ నిత్య నిబంధనలో నీకు వ్యాధి లేదు, నీకు మరణం లేదు, నీలో పాపము లేదు, నీలో అపవిత్రత లేదు, నీకు ఎలాంటి వ్యాధులు కూడా రావు. కారణము సూచనగా ఈ 2 పావురము మరియు గువ్వ ఉంది ఇక్కడ. ఇది నిత్య నిబంధన. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. శరీర సంబంధంగా అబ్రహాం దగ్గర చేశాడు అక్కడ. ఇప్పుడు మరలా ఆయన ఇదిగో కలువరిలో చేశాడు ఆ నిబంధన. అంతేకాదు అమెరికా వీధిలో జరిగింది ఆ నిబంధన. ఆ చర్మము, ఆ శరీరము రెండుగా రావేలు చీల్చబడింది. ఆ శరీరము ఎముకలను తిరిగి మరలా ఆయనకే గుచ్చుకునే విధంగా ఆ నిబంధనలో భాగమయ్యాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? మీ నిబంధన ఎలాంటి నిబంధన? షరతులు లేని నిబంధన. అబ్రహాం యొక్క సంతానానికి ఇవ్వబడిన శరీర సంబంధమైన సంతానానికి ఎలాగే ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన సంతానం కూడా దేవుడు అలాగే ఇచ్చాడు ఆయన. శరీర సంబంధమైన సంతానము ఏం చేస్తా ఉంది అక్కడ? ప్రతిరోజు వెపన్స్ పట్టుకుని యుద్ధం చేస్తా ఉంది అక్కడ. చేస్తున్నా లేదా బ్రదర్? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి బ్రదర్? వాక్యం అనే వెపన్ తీసుకొని ప్రతిరోజు నువ్వు డ్యూటీ చేయాలి బ్రదర్. నువ్వు డ్యూటీ చేయాలి. ఏ మాత్రము నువ్వు అజాగ్రత్తగా ఉన్నా నీ చుట్టూ ఎవరున్నారు? అక్కడ శత్రువులు ఉన్నారు. పోరాటం చేయాలి. ఎత్తబడే వరకు నువ్వు పోరాటం చేయాల్సిందే. వెపన్ నీ చేతిలో ఉండాల్సిందే. మిషన్ గన్ నీ దగ్గర ఉండాల్సిందే. AK-47 నీ చేతిలో ఉండాల్సిందే. శత్రువు యొక్క ఉనికి నీకు వినబడిందా, నువ్వు దాన్ని ఏం చేయాలి? డ్యూటీ ఉపయోగించాల్సిందే అక్కడ. ఎందుకని? నువ్వు నిరంతరము ఆన్ డ్యూటీ, 24 hours ఆన్ డ్యూటీ. వాళ్ళు అక్కడ 24 hours అక్కడ ఆన్ డ్యూటీయే. అంతేకాకుండా ఒకవేళ నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నీవు చేయలేని యుద్ధాన్ని పైన ఐరన్ డోమ్ ఉంది అక్కడ, వాక్యం ఉంది అక్కడ నీ పైన, పరిశుద్ధాత్మ నీ పైన.
ఓ సాతాను తీసుకొచ్చి నీ మీద తీసుకొచ్చే ప్రతి దానిని అదేం చేస్తుంది పైన ఐరన్ డోమ్ ఏం చేస్తుంది అక్కడ నిర్వీర్యం చేసేస్తుంది ఆకాశంలో అనేది. శరీర సంబంధమైన దానికి ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడ మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరికి కూడా ఆ వ్యవస్థ లేదు. అది ఇండియా దేశానికి ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్ చెప్పారు. అక్కడ మనకెందుకు ఎవరు బ్రదర్ ఇది? నేను చదివినప్పుడు సంతోషపడ్డా. ఇదేంటి బ్రదర్, మిగతా దేశాలకి అయితే ఎవరికి ఎవరంటాడు, ఇండియాకి మాత్రం ఇస్తారంట వాళ్ళు. ఏంటది? ఐరన్ డోమ్. అది ఏం చేస్తుంది? శత్రువులు వేసే ప్రతి ఒక్క అణుబాంబల్ని పైన నిర్వీర్యం చేస్తుంది, కింద పడకుండా. ఓ నీ పైన దేవుడు అది ఇచ్చాడు అక్కడ. అది పరిశుద్ధాత్మైనది, అది వాక్యమై ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఓ దేవుడు తనకు అబ్రాహాము యొక్క సంతానాన్ని, ఆయన ఇజ్రాయేల్ని ఎలాగైతే శరీర సంబంధంగా కాపాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన సంతానమైన నిన్ను కూడా ఆయన అలాగే కాపాడుతున్నాడు. ఆయన సహోదరుడు సహోదరి, నువ్వు అబ్రాహాము యొక్క నిజమైన సంతానమై ఉన్నావు, నిత్య నిబంధన కలిగిన సంతానమై ఉన్నావు. నీవు దేవుడు నీ నుంచి లోకాన్ని చీల్చి వేరు చేశాడు, అపవిత్రతను చీల్చివేశాడు. నీలో ఉన్న ప్రతి కార్యానైనా లోకాన్ని నీలోంచి అయినా వేరు చేసి నీతో నిత్య నిబంధన చేశాడు ఆయన. ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా, గాఢ నిద్ర కలుగుతుంది. నిర్లక్ష్యంగా ఉన్నావా, ఓ నిప్పుల కొలుములో నరకానికి వెళ్ళిపోతావు. ఓ నిబంధనను నువ్వు అనుసరించి నడుస్తున్నావా, ఓ నీ మధ్యలో నడిచే వెలుగుతో పాటుగా నీవు కూడా నడవబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు మనం అబ్రాహాము యొక్క సంతానమై ఉన్నాము, అబ్రాహాము యొక్క నిజమైన సంతానమై ఉన్నాము. ప్రభుకి స్తోత్రం కలండి గాక. సరే, దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు అందరూ లేచి నిలబడదాం. సంతోషంగా ఉన్నారంతా లేచి నిలబడండి. హల్లెలూయా. ఒకరి చేయి ఒకరు పట్టుకుందాం. సహోదరుడా, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. సహోదరి, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. సహోదరుడా, మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. గీహోన్లో అభిషేకం పొందుకున్న నిజమైన సొలొమోను క్రీస్తు బ్రానాముకి చిరంజీవి గాక. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రానాం, అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రానాం, క్రీస్తు బ్రానాం యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు బ్రానాం యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే. ఓ నా ఖడ్గమైనది, ఓ నా ఖడ్గమైనది, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం 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 యేసుక్రీస్తు ఎన్నెన్నో అద్భుతాలు చేసెను, మరి ఎక్కువ చేయువాడు. ఆమేన్ అన్న తప్పకుండా గట్టిగా ఆమేన్. యేసుక్రీస్తు ఎన్నెన్నో అద్భుతాలు చేసెను, మరి ఎక్కువ చేయువాడు. నేను వెళ్ళుచున్నాను, నన్ను నమ్మువాడు నాకంటే క్రీస్తు కన్నా గొప్ప క్రియలు మనిషి అలా. యోహాను 14లో యేసు చెప్పిన యోహాను 14లో యేసు చెప్పిన ఆ గొప్ప విశ్వాసి క్రైస్తవులారా కనుగొంట చేసుంటే యేసుక్రీస్తు హల్లెలూయా హల్లెలూయా. మన వదిన సోదరు సతీష్ గారు ప్రార్థన చేస్తారు. ఉదయం నుంచి వరకు భద్రాద్రి పడుతున్నటువంటి ఇంటి దారిలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి
ఈ నాయకుడు గొప్ప కార్యాలు అనేక విధాలుగా సామాన్యులు కానీ రాజులు మహారాజులు జ్ఞానులు ఎవరు చేసిన విధంగా సామాన్యతలో అతి సామాన్యతలో ప్రభావ గొప్ప ప్రజలు దేశానికి ఇంకా ఇంకా రీసెంట్ కూడా సురక్షణలో ప్రభావ ప్రపంచానికి నాలో లోకంలో తిరుగుతూ ఉండగా ప్రభావ లోకంలో తిరిగిపోకుండా ఓ అవిశ్వాసం తిరిగిపోకుండా బయలుకి వెళ్ళకుండా సమయం మాట్లాడుతూ ప్రేమించి మూడో కోడలు మాట్లాడుతూ సంఘంలో ప్రియాన్ని సోదరుల ద్వారా నేను మాట్లాడుతూ సంఘం కాల్చబడి ఆత్మీయ ఆహారాన్ని మనం అనుభవిస్తూ అది సామ ఏమిటి దేశంలో ఉన్నామని ఒకరు మమ్మల్ని మెచ్చుస్తూ హెచ్చరిస్తూ ఒకరి ప్రభా మాలో నిర్లక్ష్యాన్ని తొలగిస్తూ మాలో పురుగులను సమయంలో అనేక దూర ప్రాంతానికి నాకు ప్రియమైన సోదరులు ప్రభా ఎన్న భయభక్తులు పెరిగి ప్రేమలు పెరిగి 500 మంది సహోదరులు ఎదురైనటువంటి దేవుని ఆరాధిస్తున్నారని ఇంకా నేను కూడా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి వారు వచ్చినారు ఏంటంటే ప్రభా మీరే వారిని పంపుతున్నారు ప్రతి ఒక్క విషయము లోకంలో తెలుసు ఇల్లు పెట్టుకోవడము పండుగలు తీసుకోవడము పెళ్లి చూసుకోవడము అనేకటువంటి లోకమైనటువంటి విషయాలు మాత్రమే కాదని దిక్కున్నటువంటి ఈ యొక్క అవుతున్నటువంటి ఇవాళ ఉండే వెళ్ళిపోయేది కాకుండా నిత్యం శ్వాసమైనటువంటి మా పనులు తండ్రి మా వరకు ఏమి దాచి ఉంచాడని మరి లోకంలో దానికంటే పొందుకోవడానికంటే దానికి గొప్ప గొప్ప ఇచ్చినటువంటి నిత్యజీవాన్ని నిజమైన సంతోషాన్ని మాకు దాచిపెట్టండి ఇలా బ్యాంకు చేసుకోవడానికి ఎదుగుకోవడానికి విశ్వాసంతో ఎదుగుకోవడానికి ఎవరిలో అవిశ్వాసము కాయత లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ కాబోతో మీ యొక్క ఆత్మని పడుకొని డైరెక్ట్ గా ఈ సమయానికి మీరు ఒక పనికి సిద్ధపరుచుకొని యొక్క నిత్యనామాన్ని లోకాన్ని తెలియజేసి లోకాన్ని నిర్వహించి సర్వను ఈ నామాలు ప్రణాళిక నిత్య నామంలో లోకం తెలియజేసి ఓ బ్రహ్మ ఈ యొక్క లోకంలో నాకు పని ముగించబడింది కాబట్టి విశ్వసించి ఇక మధ్యలో యొక్క శరీరాన్ని మార్చి ఇలాంటి మనస్సులో మార్చి మీతో కళలో నిత్యం నా యొక్క పనిని నిర్లక్ష్యం లేకుండా భయభక్తులు వరకు ప్రతి ఒక్కరిని ప్రభావం మరింతగా మరొక వ్యవస్థగా సంఘంలో బలపరిచి ప్రజోగంగా తెలుసుకోవాలి సోదరుడు సోదరుడు మీరే సోదరుడు నాలుగు ద్వారా మీరే మాట్లాడాలి ప్రభావ ఏ ఒక నిర్లక్ష్యమైనటువంటి విషయం కూడా ప్రభావ జరగకుండా మరింతగా ఆత్మ నింపి మీరే నడిపించి ప్రేమ చంద్రాలు మహాగొప్ప దేవ శ్రేష్టమైన మానసిక కలిగిన దేవ మీకు వందనాలు తల్లి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తల్లి ఈ పనులు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి సహోదరులకు వందనాలు తల్లి ఏ ఆత్మ అయితే పెళ్లి ఆనందాలు
ప్రతి ఇచ్చేటప్పుడు కంటే ప్రతి కంటే అదే విధంగా ఇప్పుడు నా మధ్య తల్లి వల్లకి అత్యంతంగా ఈ సమయంలో వారు ఏం స్థానంలో ఉండట్లేదు తల్లి మా దేవుడి విధానం పట్టించాలి ఎంతో ఎదుర్కొంటున్నారు కూడా తల్లి నిజమైన ఏదైనా మేము ప్రవేశిస్తున్నాం కదా తల్లి ఏ వాళ్ళు అయితే తల్లి 6-7 సంవత్సరాల నుండి స్థానాన్ని తిరిగి తల్లి తయారు చేయాలి ఒక మహోన్నతమైన కళాకారులు అదే పరిస్థితి నాకు కనిపించగా తల్లి మేము మా స్థానాన్ని నిలిపేది బలంగా మాకు మీరు సహాయం జరుగుతుంది తల్లి నిజమైన నిజమైన గులాలను ప్రవేశిస్తున్నారు తల్లి అతి పరిస్థితి స్థానాన్ని ప్రవేశిస్తున్నారు తల్లి బాగా ఎదిగిన పిల్లల వల్ల ఆరోగ్యం మాత్రమే నిజమైన సంఘంగా మేము ఆరోగ్యం తల్లి అబ్రహాం యొక్క తల్లి రాజులకు వేసిన ఆత్మీయ సంబంధించిన ముఖ్యంగా తల్లి తీర్పు ద్వారా మేము అబ్రహాం యొక్క విత్తనాలుగా ఉన్నాం కదా అబ్రహాం యొక్క సంతానంగా ఉన్నాం కదా అబ్రహాం ఎటువంటి విశ్వాసాన్ని చూపించారు తల్లి ఈ ఆశగా ఉన్న దేవుడు తల్లి శరీరంగా వచ్చి తల్లి తాను బయలుపరుచుకున్నప్పుడు చూపించాడు అదే విధంగా నేను కూడా ఈ విధంగా తల్లి నిజమైన వచ్చి ఉన్నాడని నేను గుర్తిస్తున్నాను ప్రత్యేకంగా ఆ జీవనం ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడు వాటిని మా సంతానమైన దేవుడు కలిగి ఉంది అది మేము మా విషయాలకు అన్నారు మళ్ళీ ఈ విధంగా మరి అభివృద్ధి మాలో కలిగి విశ్వాసంతో ఏ విధంగా కలుగులు కలిగి మాకు సంతోషంగా మనం సిద్ధపరుస్తామని వేయడం అన్ని డీటెయిల్స్ చేస్తున్నారు 2-3 దినాలు కూడా మీరు మాకు నడిపిస్తారని లేదు చిన్న ప్రాంతంగా స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ క్రీస్తు బిడ్డ ప్రభు మీకు వందనాలు. ఓ మరి ఇప్పటివరకునైనా మరి మీ యొక్క వర్తమానం వినడానికి మాకు ఎంతగానో కృపణించారు మీకు వందనాలు. ఓ ప్రభు అబ్రహాం యొక్క నిజ సంతానముగా మేము ఉన్నామని మమ్మల్ని ప్రభు ఒక నిజమైనటువంటి స్థానంలో ప్రభు మరి మమ్మల్ని నిలబెట్టారని మేము గుర్తెరగడానికి మా గొప్ప ప్రవక్త క్రీస్తు థామస్ ద్వారా వర్తమానం పంపిన దేవుడా మీకే వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు మరి ఇక్కడున్న ప్రతి సహోదరుడు కూడా ప్రభు ఆనాడు యాహాన్ని ఏ విధంగా అయితే 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయానికి ఇక్కడికి ఎక్కి రమ్ము అని మీరు పిలిచారో బాహ్య సంబంధంగా చూడడానికి అది 3-4 అధ్యాయాలే కానీ అది ఒక ఉన్నతమైన స్థలమైనది మా ప్రభు. కాబట్టి మేము కూడా ఈ భూలోకం నుంచి చెడు కార్యాల నుంచి సంఘ శాఖల సహవాసము సంబంధాల నుంచి విడిచిపెట్టి మా ప్రభు నీ దగ్గరికి ఎక్కువ వచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి మా ప్రభు. సంఘాన్ని బలపరచండి, సహోదరుని బలపరచండి. మేము విరిచిన మాటల్లో విస్తారముగా మీ వర్తమానాన్ని మాకు పంచండి. అనేక మందిలో అది పనిచేసేట్టుగా సహాయం దయచేయండి సహోదరులు. ఇంకా మరి గడిచిన కాలం కంటే ఈ కాలం మేము మరింతగా దగ్గరికి రావడం సహాయం దయచేయండి. మీరు చెప్పినట్లుగా ఆ దూత వచ్చి వర్తమానం బోధించిన తర్వాత మా గ్రంథము కొత్తదైపోయింది, మా యొక్క పరిశుద్ధ గ్రంథం మారిపోయింది. అది మాకు మరింత కొత్తదైపోయింది మా ప్రభువ. ఇప్పుడు మేము చదువుతున్నప్పుడు అది మాకు మరింత స్పష్టంగా కనపడుతోంది మా ప్రభువ. ఇక్కడ ఈ గుడారములో నిలబడిన ప్రతి ఒక్కరికి అనుభవం దయచేయండి మా ప్రభు. ఈ రాత్రికాల సమయం నుంచి దూత వారిని దర్శించడానికి సహాయం దయచేయండి. వారి గ్రంథం వారికి నూతన గ్రంథంగా మారినగాక, నూతన గ్రంథంగా మారినగాక. కొత్త ప్రత్యక్ష అవసరం గాక, కొత్త తైలము, కొత్త ద్రాక్షరసము వారి గానుగల్లో పొగలు గాక మా ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మరలా రేపటి దినమం జరగబోయే కుడికిలో నా ప్రభు మీరే ఉండి నడిపించి మహిమ తెచ్చుకోనమని, ప్రతి ఒక్కరిని బలపరిచి మీరే మహిమ, మీరే ఘనత ప్రభావం పొందుకోనమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. విమోచకుడైన క్రీస్తు బ్రణం చేసిన ఉపకారములలో దేన్ని మరువకును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ఓ మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రణం యొక్క కృప, సమాధానము, ఇక్కడున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, ఇప్పుడు ఎల్లప్పుడూ కృపా సమాధానము తోడి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.